యోగా గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. మీరు ప్రతిదినం, ప్రతిరోజు మనం వింటున్నటువంటి మాట ఇది. అయితే ఎందుకు మనం ఈ విషయాన్ని నేర్చుకోవాలి? దానివల్ల మనకేంటి ప్రయోజనం? అనేది మన ముందున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న. అయితే మనం యేసు ప్రభువుని గురించినటువంటి సువార్త ప్రకటించే సందర్భంలో మనం ఎలాంటి సంస్కృతిలో పనిచేస్తా ఉన్నాము, ఎటువంటి నమ్మకాలు కలిగినటువంటి ప్రజల మధ్య పనిచేస్తున్నాం అనేది తెలిస్తే సువార్తని ప్రభావవంతంగా ప్రకటించడం వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పౌలు గ్రీకు పట్టణం అయినటువంటి ఏథెన్స్ పట్టణంలో సువార్త ప్రకటించడానికి పూనుకున్నాడు. ఆయన అక్కడ సువార్త చెప్పడానికి ప్రయత్నం చేసే సందర్భంలో ఆయన ముందుగానే వాళ్ళ యొక్క సంస్కృతి ఏంటి, వాళ్ళ నమ్మకాలు ఏంటి అనేది చాలా క్షుణ్ణంగా చదివినట్టు మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకునే సువార్త ప్రకటించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకునంటే ఏథెన్స్ పట్టణంలో ఆయన సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో ఉన్నటువంటి ఎటువంటి తాత్విక ధోరణులు ఉన్నాయి అంటే, ఒకటి జెనో స్టార్ట్ చేసినటువంటి స్టోయిక్స్ అని అంటారు. స్టోయిక్స్ ఏం నమ్ముతారు అంటే, ఒక రకంగా అది ప్యాంథియిస్టిక్ కాన్సెప్ట్, సర్వం దైవం అనే నమ్మకం కలిగినటువంటి ప్రజల మధ్య సువార్త పౌలు ప్రకటించడం మొదలుపెట్టాడు. రెండో ప్యారలల్ గా అదే సమయంలో సైమల్టేనియస్ గా ఎవరు అక్కడ ఉన్నారు అంటే, ఎపిక్యూరియన్స్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ బేసిక్ నమ్మకాన్ని మనం చూస్తే వాళ్ళు భౌతికవాదుల కింద ఉంటారు, మెటీరియలిస్ట్, పదార్థవాదుల కింద ఉంటారు. సో భౌతికవాద నమ్మకాలు కలిగినటువంటి ప్రజల మధ్య, లేదా సర్వం దైవం అని నమ్ముతున్నటువంటి ప్రజల మధ్య సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో పౌలు కనీసం ఇద్దరు రచయితల యొక్క రచనల్ని కోట్ చేశాడు. ఆయన మీకు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం చదివితే 28వ వచనం 28వ వచనంలో మనకి ఇద్దరు రచయితల యొక్క రచనల్ని కోట్ చేశాడు. ఆయన మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని అన్నాడు. అది ఎవరు రాశారు, ఎవరు రచన అది అని అంటే, ఎపిమెనిడస్ అనే రచన, ఆయన యొక్క రచయిత యొక్క రచన అది. సో వాళ్ళకి బాగా పరిచయం ఉన్నటువంటి రచయిత యొక్క రచనని కోట్ చేశాడు. రెండవది ఆయన కోట్ చేసిన విషయం ఏంటి అంటే, ఎరాటస్ అనే ఆయన రాసినటువంటి రచన. అందుకని ఆయన ఏమన్నాడు అంటే, మనము దేవుని సంతానం అని, మనం ఆయన సంతానం అంటే దేవుని సంతానం, మనం దేవుని సంతానం అని మీ కవీశ్వర్లో కొందరు చెప్తున్నారు అని. సో మీ కవులు కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, మనం దేవుని పిల్లలమని మీ కవీశ్వర్లు కూడా చెప్తా ఉన్నారు, మేము కూడా అదే చెప్తా ఉన్నాం, మనం దేవుని పిల్లలము అని. అయితే ఇక పాయింట్ ఏంటి అంటే, మీరు కూడా అగ్రి అయ్యే పాయింట్ ఏంటి అంటే, మీరు దేవుని పిల్లలం మనం అని చెప్తున్నారు, మేము దేవుని పిల్లలం అని చెప్తున్నాము. మనం డిజగ్రీ అయ్యే పాయింట్ ఏంటి అంటే, దేవునికి ఒక రూపాన్ని కల్పించే అవకాశం ఉందా అని అడిగితే మేము కల్పించడానికి వీల్లేదు అని చెప్తున్నాం. అలా కల్పించడం దేవుని యొక్క స్వభావాన్ని వక్రీకరించడం అని చెప్తున్నాము. కానీ మీరు దేవుని పిల్లలమని ఒక పక్క చెప్తూనే మీరు దానికి భిన్నమైనటువంటి ప్రవర్తన మీరు చేస్తా ఉన్నారు, భక్తి చేస్తా ఉన్నారు. ఏంటది? మీ కవీశ్వర్లు కూడా మనం దేవుని పిల్లలమని చెప్తున్నారు, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడినటువంటి బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. ఒకవేళ మీరు ఒక పక్కన మనము దేవుని పిల్లలమని చెప్తున్నట్లయితే, మనకంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం నమ్మగలగాలి. కానీ అది కన్సిస్టెంట్ గా ఉంటుంది. దీనికి మనం దేవుని పిల్లలం అయితే మనకంటే ఉన్నతంగా ఉంటాడు దేవుడు అనే నమ్మకం కన్సిస్టెంట్ గా ఉంటుంది. కానీ ఒక పక్క మనం దేవుని పిల్లలం అని చెప్తూ, రెండో పక్కన మనం వెండితోటి, బంగారంతోటి, లేకపోతే
రాతితో చేసినటువంటి బొమ్మల్ని ఆరాధించడం అని అంటే అవి మనల్ని సృష్టించినాయి అని చెప్పడం అంటే అది మీరు నమ్ముతున్నటువంటి ముందు నమ్మకానికి భిన్నమైంది కదా. కాబట్టి మీరు లాజికల్ గా కన్సిస్టెంట్ గా లేరు. మేము కన్సిస్టెంట్ గా ఉన్నాం. ఏంటి అంటే మేము దేవుని పిల్లలు అని చెప్తున్నాము. కాబట్టి దేవుడు మనకంటే అతీతుడు, ఉన్నతంగా ఉంటాడు. కాబట్టి ఆయన్ని మనకంటే తక్కువ స్థాయి కలిగినటువంటి కేవలం పదార్థ రూపంలో చూపించడం అనేది, దేవుణ్ణి కేవలం మెటీరియల్ గా చిత్రీకరించడం అనేది దేవుని యొక్క అసలు స్వభావాన్ని వక్రీకరించడమే అని పౌలు ఇన్ఫర్ చేశాడు. కాబట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే ఎదుటి వ్యక్తి యొక్క నమ్మకాలు మనకు తెలియకపోతే మనం మన సువార్తని ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి చాలా ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఈ ప్రాక్టీస్ యోగా గురించి మనము ఆలోచన చేస్తా ఉన్నాము. అయితే దీని పట్ల క్రైస్తవులుగా మనకు ఉండాల్సినటువంటి దృక్పథం ఏంటి, మన పర్స్పెక్టివ్ ఏంటి, మనం దాన్ని ఎట్లా చూడాలి అనేది కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం. అయితే అది ఎక్కడ ప్రారంభమైందో మనకి తెలియకపోతే అది ఎక్కడికి దారి తీస్తుంది, ఎక్కడికి ప్రయాణం చేస్తుంది అనేది మనకి తెలియదు. కాబట్టి యోగా యొక్క మూలాలని ముందు అధ్యయనం చేసిన తర్వాత, దాని స్వభావం ఏంటో మనకు అర్థమైన తర్వాత, దాని లక్ష్యం ఏంటో మనకు అర్థమైన తర్వాత, ఒక క్రైస్తవుడిగా మనం మన యొక్క నమ్మకాలతో అది పొసుగుతుందా లేదా, క్రైస్తవులుగా మనం అలాంటి ప్రాక్టీస్ ని చేయడానికి వీలవుతుందా లేదా అనేది నిర్ధారించుకోగలుగుతాం. కాబట్టి దాని యొక్క మూలాల గురించినటువంటి అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. ఓకే, యోగా గురించి ఈరోజు మనం ఏమేమి విషయాల్ని చర్చించబోతా ఉన్నాము అంటే యోగాని గురించినటువంటి పరిచయం చూస్తాము, యోగా యొక్క చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తాము, తర్వాత యోగా ప్రక్రియ అనేది ఎలా చేస్తారు, ఏంటి ఆ ప్రక్రియ అనేది చూస్తాం, దాంట్లో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి అనేది చూస్తాము. తర్వాత ఒకే యోగా లేదు, రకరకాల యోగా పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు ఏంటో ఒకసారి చూడడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత యోగా వల్ల కలిగే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం చూస్తాం. తర్వాత యోగా పట్ల క్రైస్తవులకు ఉండాల్సినటువంటి ప్రతిస్పందన ఏంటి, రెస్పాన్స్ ఏంటి అనేది కూడా మనం చూస్తాం. ఈ అంశాలు చర్చించుకున్న తర్వాత మనం ముగించుకుంటాం. యోగా యొక్క పరిచయం చూస్తే మనము యోగా అంటే ఏంటి, దాని మూలం ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు యోగా అంటే ఏంటి అనేది మనకి తెలియాలి, అది మనం చూస్తాం. అయితే యోగా సాధారణంగా అది ఫిట్నెస్ కోసం అండి, మనం దేహదారుఢ్యం కోసం ఉపయోగపడుతుంది, తర్వాత హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది యోగా చేస్తే అనే దాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తా ఉన్నారు. కాబట్టి అదొక హెల్త్ కి సంబంధించినటువంటి, వెల్నెస్ కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ కింద ప్రమోట్ చేస్తా ఉన్నారు. నిజంగా యోగా శరీరాన్ని చక్కగా ఉంచుకోవడం కోసం, ఆరోగ్యం కోసం ఉద్దేశించిందా కాదా అనేది మనకు తెలియాలంటే దాని మూలాల్లోకి వెళ్ళి చూడాలి. తర్వాత యోగా అది అనేది ఒక రిలీజియస్ ప్రాక్టీస్ కాదండి, అది ఏంటి అంటే మనం రిలాక్స్ అవ్వడానికి ఒక సైంటిఫిక్ మెథడ్ అది అని చెప్పే ప్రయత్నం చేస్తాం చాలా సందర్భాల్లో. నిజంగా యోగా మనకి రిలాక్సేషన్ లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వడానికి ప్లాన్ చేసిందా, లేకపోతే అది రిలీజియస్ ప్రాక్టీస్ అనేది కూడా మనం చూడాలి. తర్వాత మనం ముందున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే క్రైస్తవులు యోగా చేయొచ్చా. సో మూలాలు తెలిస్తే, దాటి నమ్మకాలు ఏంటో తెలిస్తే, అవి మన క్రైస్తవ విశ్వాసంతో పొసుగుతున్నట్లయితే మనం వాటిని పాటించే అవకాశం ఉంటుంది. సో వాటికి బ్యాక్గ్రౌండ్ ని మనం, చారిత్రక నేపథ్యాన్ని, ఎక్కడ ప్రారంభమైంది ఏంటి అది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. యోగా యొక్క చారిత్రక నేపథ్యం చూద్దాం. హైందవ మత వ్యవస్థకి చెందినటువంటి తాత్విక ధోరణులు కొన్ని ఉన్నాయి. ఆ తాత్విక ధోరణుల్ని ఆరిటిని 6 సిద్ధాంతాలని కూడా 3 పెయిర్స్ కింద వాళ్ళు వర్గీకరించడం జరిగింది. ఎందుకు, అవి ఏంటో చూద్దాం. షడ్దర్శనాలు అంటే 6 దర్శనాలు: సాంఖ్య, యోగ, వైశేషిక, న్యాయ, పూర్వ మీమాంస, వేదాంత లేక ఉత్తర మీమాంస. నేను 2 ఎందుకు రాశాను అంటే ఇవి ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి
తాత్విక ధోరణిలో. కాబట్టి యోగా దేనికి ముడిపడినటువంటి సిద్ధాంతము అంటే సాంఖ్య ఫిలాసఫీ తోటి ముడిపడినటువంటి సిద్ధాంతం. కాబట్టి యోగా మనకు అర్థం అవ్వాలంటే మనకి ముందు సాంఖ్య అర్థం అవ్వాలి. సాంఖ్య దర్శనంతో పెనవేసుకున్నదే యోగా దర్శనం. ఇది సాంఖ్య సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. కాబట్టి సాంఖ్య సిద్ధాంతం ఏంటో మనకి అర్థమైతే గాని మనకి యోగా అంటే ఏంటో మనకి తెలియదు. కాబట్టి యోగా మనకు అర్థం అవ్వాలి అంటే సాంఖ్య ఫిలాసఫీని మనం ముందు స్టడీ చేయాలి. సాంఖ్య దర్శనం, సాంఖ్య ఫిలాసఫీ ఏం చెప్తుంది చూద్దాం. సాంఖ్య దర్శనం దృఢమైనటువంటి ద్వైతవాదం, అంటే రెండు రియాలిటీస్ ప్రాముఖ్యంగా ఫండమెంటల్ రియాలిటీస్ రెండు ఉన్నాయి అని చెప్తుంది. ద్వైతవాదం రెండు ఉన్నాయి అని చెప్పేది ద్వైతవాదం. ఏంటా రెండు అని అంటే ఒకటి ప్రకృతి, రెండోది పురుషుడు. ప్రకృతి అని అనగానే మీకు మీ మైండ్లోకి ఏమొస్తుంది అని అంటే ఇప్పుడు కనబడుతున్నటువంటి నేచర్ గుర్తొస్తుంది, కానీ వాళ్ళ ఉద్దేశంలో ప్రకృతి అంటే దాని అర్థం అది కాదు. పురుషుడు అని అనగానే మీకు ఏం గుర్తొస్తుంది అంటే మేల్ గుర్తొస్తుంది, ఉమెన్ కంటే, ఉమెన్ కి భిన్నంగా. కానీ మేల్ అనే సెన్స్ లో వాళ్ళు వాడలేదు పురుషుడు అంటే. కాబట్టి వీళ్ళ పదాలకి అర్థాన్ని కూడా మనం వాళ్ళు వాడినటువంటి అర్థంలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎలా వాడారు అనేది చూద్దాం. దృశ్యమైన ఈ ప్రపంచం అదృశ్యమైనటువంటి భౌతిక ప్రకృతి నుంచి వెలువడింది అని చెప్పారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నేచర్ ఏదైతే ఉందో ఈ నేచర్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వెలువడింది అని అంటే మనకి కనబడినటువంటి ఒక భౌతిక ప్రకృతి ఉంది అని చెప్పారు వాళ్ళు. అంటే మన కంటికి కనబడినటువంటి అది కూడా భౌతికమే, కానీ అది మనకి కనబడదు. అలాంటి ప్రకృతి ఏదైతే ఉందో దానిలో నుంచి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భౌతిక ప్రపంచం అంతా, ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని, ఇదంతా కూడా ఈ రియాలిటీ అంతా కూడా దానిలో నుంచి వెలువడింది అని అంటా ఉన్నారు. అంటే సృష్టించబడింది అని అనడం లేదు వీళ్ళు. వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ భౌతిక ప్రపంచం ఒక మట్టిలో కుండ ఎలా అవ్యక్తంగా ఉంటుందో, అంటే మేనిఫెస్ట్ కాకుండా ఉంటుందో, అలా ప్రకృతిలో ఈ ప్రపంచం అంతా ఉంది అని చెప్తారు వీళ్ళు. కాబట్టి కుండని నువ్వు రూపించక ముందు కుండ ఆల్రెడీ మట్టిలో ఉంది, కానీ కుండగా తర్వాత రూపించబడింది అంతే అని చెప్తారు వీళ్ళు. అయితే వీళ్ళు జ్ఞానాన్ని ఎలా సముపార్జించాలి అని అంటే 3 ప్రమాణాలు ఉన్నాయంటారు, 3 టెస్ట్లు ఒక రకంగా. ఏంటి ఆ స్టాండర్డ్స్ అని అంటే ఒకటి ప్రత్యక్ష ప్రమాణము, 2 అనుమాన ప్రమాణం, 3వది శబ్ద ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణము అంటే నేను స్వయంగా అనుభవించినటువంటి దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అని అంట. అనుమాన ప్రమాణము అంటే ఇన్ఫరెన్స్, అంటే మనకి తెలియకపోయినా మనము తెలిసినటువంటి దానిలో నుంచి తెలియని దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పొగొస్తుంది అని చూసిన తర్వాత నేను ఏం ఇన్ఫర్ చేస్తాను అంటే అక్కడ మంట ఉందేమో అని ఇన్ఫర్ చేస్తాను. అది అనుమాన ప్రమాణం, ఇన్ఫరెన్స్. అది 3వది శబ్ద ప్రమాణము అనేది టెస్టిమనీ, అంటే ఇతరులు అనుభవించిన దాన్ని నాకు తెలియచెప్తారనమాట. ఎందుకు ఈ మాట ఈ లైన్ రాశాను నేను అనంటే మనకి కనబడినటువంటి ప్రకృతిలో నుంచి ప్రపంచం వచ్చిందని మీరు చెప్తున్నారు కాబట్టి అసలు ప్రకృతి ఉంది అని మీకు ఎలా తెలుసు అనంటే వాళ్ళు ఏమన్నారు అనంటే అనుమాన ప్రమాణం ద్వారా తెలుస్తుంది అని అన్నారు. అంటే ఇన్ఫరెన్స్ ద్వారా మేము ఇన్ఫర్ చేసుకున్నాము, అంటే భౌతికమైనటువంటి ఈ ప్రపంచం అంతా కూడా కనిపించినటువంటి భౌతిక ప్రకృతిలోంచి వచ్చింది అనేది మాకు అనుమాన ప్రమాణం ద్వారా తెలిసింది అని అన్నారు. దాన్నే వాళ్ళు సత్కారవాదం అని అంటారు. సత్ అని అంటే బీయింగ్ అని అర్థం, అస్తిత్వం కలిగింది, ఉనికి కలిగింది అని అర్థం. రెండోది కార్యం అని అంటే ఎఫెక్ట్ అని అర్థం. సో సత్కారవాదం బట్టి ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా కనబడినటువంటి అదృశ్య ప్రకృతిలో నుంచి వెలువడింది అని చెప్తా ఉన్నారు. సో కాబట్టి బేసిక్ రియాలిటీలో మొట్టమొదటిది ప్రకృతి,
దానిలోంచి వెలువడింది ప్రపంచం. తర్వాత రెండో రియాలిటీ ఏంటంటే ప్రకృతి, పురుషుడు. పురుషుడు ఎవరు అనంటే స్త్రీ పురుషుల్లో ఉన్నటువంటి ఆత్మని పురుషుడు అని అన్నారు. సోల్ ని మనము పురుషుడు అని అన్నారు. కాబట్టి ప్రకృతి ఉంది, పురుషుడు ఉన్నాడు. ప్రకృతి అనేది అదృశ్యమైంది, దానిలో నుంచి ప్రపంచం అనేది, భౌతిక ప్రపంచం అనేది వెలువడింది అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, 3 వచ్చినాయి. ఇప్పుడు ప్రకృతి, పురుషుడు, మధ్యలో ప్రపంచం. ఓకే. సో ప్రకృతికి పురుషుడికి మధ్య కానీ మనం తేడాలు చూస్తే, ప్రకృతి అనేది ఒకటే ఉంటది, అది చైతన్యం లేకుండా ఉంటది. అంటే కాన్షియస్నెస్ అనేది ఉండదు, చైతన్యం లేదు దానికి. అది యాక్టివ్గా ఉంటది, క్రియాశీలకంగా ఉంటది. దానిలో 3 గుణాలు ఉంటాయి అని చెప్తారు. ఏంటా గుణాలు? సత్వ, రజో, తమో గుణాలు అని అన్నారు. అంటే తమో గుణము అంటే ఇనర్ట్ గా ఉండడం, ఇన్యాక్టివ్ గా ఉండిపోవడం, నిద్రావస్థలో ఉండిపోవడం, సోమర్తనం, ఇలాంటివన్నీ. రజోగుణం అని అంటే యాక్టివ్ గా ఉండడం, ఓకే, యాక్టివిటీస్ ని పెంచే గుణం. సత్వగుణం అని అంటే లెర్నింగ్ కి, అండర్స్టాండింగ్ కి, విజ్డమ్ ని ఎక్వైర్ చేయడానికి ఉపయోగపడేది సత్వగుణం. కాబట్టి ఈ 3 గుణాలు ఎక్కడుంటాయి? ప్రకృతిలో ఉంటాయి. కానీ పురుషుడు దానికి భిన్నంగా, ప్రకృతి ఒకటే గాని ఆత్మలు అనేకం ఉన్నాయి, సోల్స్ అనేకం ఉన్నాయి. ప్రకృతిలో చైతన్యం లేదు, అంటే కాన్షియస్నెస్ లేదు. కానీ పురుషుడిలో అది ప్యూర్ కాన్షియస్నెస్ అని అన్నారు. అంటే శుద్ధ చైతన్య స్వరూపం అని అన్నారు. ప్యూర్ కాన్షియస్నెస్ పురుషుడు. ప్రకృతి క్రియాత్మకం అయితే పురుషుడు ఇన్యాక్టివ్ గా ఉంటాడు, నిష్క్రియాత్మకంగా ఉంటాడు. అతనిలో యాక్టివిటీస్ ఉండవు, ఆత్మకి యాక్టివిటీస్ లేవు, క్రియలు లేవు, నిష్క్రియాత్మకంగా ఉంటది అన్నారు. అలాగే పురుషుడు ప్రకృతికి భిన్నంగా నిర్గుణుడు అని అన్నారు. అంటే గుణరహితుడు అని అన్నారు, గుణం లేనివాడు అని అన్నారు. సో పురుషుడిలో ఏ విధమైనటువంటి మార్పులు జరగకుండా ప్యూర్ కాన్షియస్నెస్ కలిగినటువంటి వాడు, ఏ విధమైనటువంటి గుణాలు లేనటువంటి వాడు పురుషుడు అని అన్నారు. అది తేడా. ఓకే. సో సాంఖ్య ఇంకేమంది అని అంటే, ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణాలు ఉన్నాయే, సత్వ, రజో, తమో గుణాలు, ఈ 3 గుణాలు యాక్చువల్ గా సమస్థితిలో ఉంటాయి, అంటే ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అయితే ఈ ఈక్విలిబ్రియంలో ఉన్నటువంటి ఆ సమస్థితి ఏదైతే ఉందో, ఆ ఈక్విలిబ్రియం ఏదైతే ఉందో, అది డిస్టర్బ్ అయిపోయినప్పుడు దానిలో నుంచి, ప్రకృతిలో నుంచి మహత్ అనేది బయటకు వస్తుంది అని చెప్పారు. మహత్ అంటే ఏంటి? బుద్ధి, చిత్తము, లేకపోతే ఇంటెలిజెన్స్ అని అంటారు. సో ఇంటెలిజెన్స్ అనేది ప్రకృతిలో నుంచి బయటకు వచ్చింది. అది ఎట్లా వచ్చింది అని అంటే దానిలో ఉన్నటువంటి ఈక్విలిబ్రియం చెడిపోవడం వల్ల వచ్చింది అని అంటున్నారు. సో అలాంటి మహత్తులోంచి, బుద్ధిలో నుంచి, లేకపోతే చిత్తంలో నుంచి అహంకారం అనేది వెలువడింది. అహంకారం అని అంటే గర్వం అని కాదు, ఈగో, ఐ అనే భావన, నేను అనే భావన. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ప్రకృతిలోనే జరుగుతున్నాయి మార్పులు. ఓకే. తాను వేరు, ఇతర ప్రపంచం వేరు అనే స్పృహ నుంచి 11 ఇంద్రియాలు కలిగింది. సో 11 ఇంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచమహాభూతాలు వచ్చాయి. కాబట్టి మహత్తుతో ఆగిపోకుండా అక్కడి నుంచి రకరకాల విషయాలు ఉనికిలోకి వచ్చాయని చెప్తారు. కాబట్టి సాంఖ్య ఫిలాసఫీ ప్రకారం 25 తత్వాలు ఉన్నాయని చెప్తారు. 25 తత్వాలు. ఏంటా తత్వాలు? ప్రకృతి, పురుషుడు, మహత్, అహము, మనస్సు, తన్మాత్రలు అంటే రూపరస గంధ శబ్ద స్పర్శలు. తర్వాత 5 జ్ఞానేంద్రియాలు అంటే చూడడము, వినడము, స్పర్శ, రుచి, వాసన. కర్మేంద్రియాలు అంటే పని చేయడానికి వాడే 5 అవయవాలు. ఓకే. 5 మహాభూతాలు, అగ్ని, వాయువు, భూమి, ఆకాశము, నీరు. ఇవి పంచమహాభూతాలు అని అంటారు. ఇవి వచ్చినాయి. కాబట్టి టోటల్ రియాలిటీని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. టోటల్ రియాలిటీ
25 తత్వాలతో కూడింది అని సాంఖ్య ఫిలాసఫీ చెప్పింది. అయితే సాంఖ్య ప్రకారం ప్రపంచం దుఃఖమయం. ఎందుకు? పురుషుడు దుఃఖపడతా ఉన్నాడు. పురుషుడి యొక్క దుఃఖాన్ని నివారించే ప్రయత్నం చేయాలి. అదే సాంఖ్య యొక్క లక్ష్యం. ఓకే, కపిల మహర్షి యాక్చువల్ గా సాంఖ్య ఫిలాసఫీని కర్త అయింది. ఓకే, సో బుద్ధి అనేది ప్రపంచానికి పురుషునికి మధ్య మీడియం గా ఉంటుంది, వాహికగా ఉంటుంది. అంటే ప్రకృతి ఉంది, పురుషుడు ఉన్నాడు, ఈ మధ్య మీడియం ఎవరు అని అంటే ప్రకృతిలో నుంచి వెలువడినటువంటి బుద్ధి, ఇంటెలిజెన్స్. ఓకే, సో బుద్ధి పురుషునిలో ప్రతిఫలిస్తుంది. ఫలితంగా పురుషుడు తాను బుద్ధి అని, తన కోసమే ప్రపంచం అని భ్రాంతికి లోనవుతాడు. అవివేకం, అజ్ఞానం వల్ల ఆ భ్రాంతికి లోనవుతాడు అని అన్నారు. అంటే పురుషుడిలో ఎలాంటి అతను నిష్క్రియాత్మకంగా ప్యూర్ కాన్షియస్నెస్ తో ఉన్నటువంటి సోల్ ఒక్కసారిగా బుద్ధి దగ్గరికి వచ్చినప్పుడు పురుషుడు ఏమనుకుంటున్నాడు అని అంటే, ఈ ప్రపంచం అంతా నాదే, ఈ ప్రపంచం నా కోసమే ఉంది అన్నటువంటి ఆ భ్రాంతికి, డెల్యూజన్ కి లోనవుతా ఉన్నాడు. ఎందుకు అంటే అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల. దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, స్ఫటికం ఉందనుకోండి, క్రిస్టల్ ఉందనుకోండి, అది తెల్లగా ఉంటుంది, దాంట్లో ఏ రంగు కనబడదు. కానీ ఆ స్ఫటికం దగ్గరికి ఒక ఎర్రని పువ్వు తీసుకొచ్చి చేర్చారనుకోండి, ఏమవుతుంది? స్ఫటికం ఎర్రగా మారుతుంది. అంటే స్ఫటికంలో వాస్తవానికి రంగు మారలే, ఇది కేవలం దాంట్లో ప్రతిఫలిస్తుంది అనమాట, అంతే. అలాగే మహత్తు దగ్గరికి వచ్చినటువంటి ఆత్మ, పురుషుడు ఏదైతే ఉన్నాడో వాడిలో వాస్తవానికి చేంజ్ ఏం లేదు, కానీ ఈ మహత్తులో కలుగుతున్నటువంటి చేంజెస్, డిస్ట్రాక్షన్స్ అన్ని కూడా తనలోనే జరుగుతున్నాయి, నాలోనే జరుగుతున్నాయి, నాలోనే చేంజ్ ఉంది, నాదే ప్రపంచం, నాకే దుఃఖం కలుగుతుంది అని తను ఫీల్ అవుతా ఉన్నాడు. ఓకే, సో పురుషుడు ప్రకృతికి సమీపంగా దానితో కలిసి ఉన్నందునే ప్రకృతి నుంచి ఏర్పడినటువంటి ప్రపంచ బంధం అతని తగులుకుంటుంది. దానితో అతనికి ప్రపంచ దుఃఖం కూడా అంటుకుంటుంది. కాబట్టి ప్రపంచం దుఃఖమయం కాబట్టి ఆ దుఃఖం నాదే అని అనుకుంటున్నాడు. ఎందుకని? మహత్ దగ్గరలో ఉన్నాడు కాబట్టి జీవాత్మ తానే ఈ ప్రపంచ దుఃఖాలను స్వయంగా అనుభవిస్తున్నాను అనే భ్రమలో పడడం వల్లనే దుఃఖానికి లోనవుతున్నాడు. కాబట్టి ప్రపంచ దుఃఖాలు నావి అని అనుకుంటున్నాడు. వాస్తవానికి తను శుద్ధ చైతన్య స్వరూపము, తనలో ఏ చేంజ్ ఉండదు, అతనిలో ఏ విధమైన డిస్ట్రాక్షన్స్ ఉండవు. కాబట్టి ఆ రకమైనటువంటి జ్ఞానం కలగనంత వరకు ఆత్మలు దుఃఖపడుతూ ఉంటాయి అని చెప్తున్నారు వీళ్ళు. ఓకే, పురుషుడు తాను ప్రకృతి కంటే వేరైన వాడు అనే జ్ఞానం కలిగినప్పుడు దుఃఖ విముక్తుడవుతాడు. అదే మోక్షం. అంటే నేను వేరు, ప్రకృతి వేరు, ప్రకృతితో నాకు సంబంధం లేదు, ప్రకృతిలో ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో మహత్తు కానీ దాంట్లో ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖం ఏదైతే ఉందో అది నాది కాదు, నేను వేరే అనే స్పృహలోకి తను వచ్చినప్పుడు అప్పుడు దుఃఖ విముక్తుడవుతాడు. అదే మోక్షం. ఓకే, సో మహత్ చిత్తంలో కలిగే వృత్తులు అని అంటే వ్యాపారాలు అని అంటే యాక్టివిటీస్, వికారాలు అంటే డిస్ట్రాక్షన్స్. సో యాక్టివిటీస్ అండ్ డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి? చిత్తంలో జరుగుతున్నాయి, మహత్తులో జరుగుతాం. సో తనలో ఉన్నట్లు భ్రమపడడం వల్ల పురుషుడు దుఃఖానికి లోనవుతున్నాడు. కాబట్టి దుఃఖ నివారణకు చేయాల్సింది ఏంటి అని అంటే చిత్తవృత్తుల్ని నిరోధించాలి అని అన్నారు. సో చిత్తవృత్తుల్ని నిరోధిస్తే, అంటే చిత్తవృత్తులు అని అంటే 5 ఉన్నాయి. అందులో ఏంటి? ప్రమాణము అని అంటే సత్య జ్ఞానాన్ని ప్రమాణము అని అంటారు. ఓకే, సరైనటువంటి జ్ఞానం, సత్య జ్ఞానం. విపర్య అని అంటే దాన్ని మిథ్యా జ్ఞానం అని అంటారు. మిథ్యా జ్ఞానం అంటే జ్ఞానం అని అంటే భ్రాంతి లేకపోతే భ్రమ. అంటే మీరు చీకట్లో తాడుని తొక్కి పామని భయపడతా ఉన్నారు, దాన్ని రజ్జ సర్ప భ్రాంతి అని అంటారు. అంటే తాడుని తొక్కి పాము అనే భ్రమ కలుగుతుంది కదా, అలాంటి భ్రాంతి వల్ల కలిగే జ్ఞానాన్ని విపర్య అన్నారు. వికల్ప అని అంటే ఊహించుకోవడం వల్ల వచ్చేది.
తర్వాత నిద్ర స్థితిలో కూడా ఇంద్రియ వ్యాపారాలు లేనటువంటి స్థితి ఉంటది కాబట్టి దాన్ని కూడా ఒక రకమైనటువంటి చిత్తవృత్తి కింద వీళ్ళు వర్ణించారు. ఆఖరిది స్మృతి, అంటే అంతకు ముందు అనుభవించినటువంటి అనుభవాల గురించినటువంటి మెమరీ ఏదైతే ఉందో దాన్ని స్మృతి అని అన్నారు. కాబట్టి ఈ 5 జ్ఞానాలు అంటే సత్య జ్ఞానము, ఊహ వల్ల కలిగేది, విద్యా జ్ఞానము, నిద్ర వల్ల కలిగేది, తర్వాత మెమరీ వల్ల వచ్చేది, ఇవన్నీ కూడా ఆగిపోయినాయి అనుకోండి, అప్పుడేమవుతుంది? కంప్లీట్ గా దుఃఖ విముక్తుడవుతాడు పురుషుడు అని చెప్తున్నారు. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ ప్రాబ్లమ్ పురుషుడిలో లేదు. పురుషుడికి అలాంటి భ్రమ కలగడానికి కారణమైనటువంటి ఈ మహత్తులో కలుగుతున్నటువంటి చేంజెస్ ని, మార్పుల్ని మనం నిరోధించేయాలి అని అన్నారు. ఓకే, సో ప్రకృతి ఫిజికల్ నేచర్ తో పురుషుడు తాదాత్మ్యం చెందడం వల్ల పురుషుడు దుఃఖపడుతున్నాడు అనేది వీళ్ళ యొక్క బేసిక్ ఐడియాలజీ. కాబట్టి ప్రకృతితో సంబంధం లేకుండా పురుషుడు ఏకం అవ్వడం వల్ల వస్తున్నటువంటి ఆ దుఃఖం పోవాలి అంటే ప్రకృతి నుంచి పురుషుడు వేరవ్వాలి అనేది వీళ్ళ యొక్క ఐడియా. సో అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే వైరాగ్యం వల్ల సాధ్యమవుతుంది అని అన్నారు. వైరాగ్యం అంటే ఏంటి? మనకి సౌఖ్యాల పట్ల ఏ విధమైనటువంటి ఆశ లేకపోవడం వైరాగ్యం. అభ్యాసం అని అంటే ప్రయత్నం చేయడం ద్వారా మనం మోక్షాన్ని, ఈ కైవల్య స్థితిని పొందొచ్చు అని అన్నారు. కాబట్టి మనం ఏంటి, ఇక అన్ని విడిచిపెట్టే సౌఖ్యాల మీద ఉన్నటువంటి ఆసక్తి లేకుండా పోయి ప్రయత్నం చేయడం ద్వారా ప్రకృతి నుంచి పురుషుడు వేరవచ్చు, తద్వారా మోక్షాన్ని, కైవల్య స్థితిని పొందొచ్చు అనేది, దుఃఖ నివారణ కలగొచ్చు అనేది చెప్తా ఉన్నారు. కాబట్టి దుఃఖ నివారణ అనేది దీంట్లో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంతేగాని ఈ భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకుని ఈ భౌతిక శరీరం యొక్క వెల్ బీయింగ్ గురించి పట్టించుకుంటూ ఇది బాగుండాలని కోరుకుంటూ ఇది ఫిట్నెస్ లోకి దీన్ని తీసుకెళ్ళాలి, ఫిట్ గా ఉండేలాగా దీన్ని తయారు చేయాలి అన్న ఐడియా ఎక్కడ కూడా ఇక్కడ సాంఖ్య ఫిలాసఫీలో కనబడుతుంది. సో జ్ఞానోదయం వల్లనే మోక్షం లభిస్తుంది. జ్ఞానోదయం ఒకసారి అయిపోతే సరిపోద్దా? కుదరదు. కాబట్టి ఈ వివేకాన్ని సుస్థిరం చేసుకోవాలి, దాన్ని స్థిరపరచుకోవాలి. అంటే మళ్ళీ ఒకసారి నేను ప్రకృతి నుంచి వేరైన సత్య జ్ఞానం కలిగిన తర్వాత, వేరైపోయిన తర్వాత, జ్ఞానోదయం అయ్యి మోక్షం లభించిన తర్వాత మళ్ళీ ప్రకృతితో అంటిపెట్టుకోకుండా ఉండే పరిస్థితి రాగలగాలి. లేదంటే మళ్ళీ అలాంటి భ్రమలోకి, భ్రాంతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వివేకాన్ని సుస్థిరం చేసుకోవాలి అని అంటే ఒక మార్గం కావాలి. అలా సాధించడానికి కావాల్సినటువంటి మార్గమే యోగా అనేది వీళ్ళ నమ్మకం. సాంఖ్య ఏం చెప్తుంది? సాంఖ్య యొక్క నమ్మకాలు మనం చూస్తే పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. అనంటే ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉంది, పునర్జన్మలు ఉన్నాయి, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ ఇస్తాము అని చెప్తారు వీళ్ళు. రెండోది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అంటే తర్వాత జన్మలో మనం ఎలాంటి జన్మ ఎత్తుతాము అనేది మనం ఈ జన్మలో చేసినటువంటి కర్మ ఫలాన్ని అనుభవిస్తూ చేస్తాము అని చెప్తారు. సో కర్మ ఫలాన్ని కూడా వీళ్ళు నమ్ముతారు. సాంఖ్య దర్శనం నిరీశ్వరవాదం అని అంటారు. నిరీశ్వరవాదం అంటే భగవంతుడు లేడు అని చెప్పే వాదం అని చాలా మంది అంటారు. అయితే వాళ్ళు ఏమన్నారు అని అంటే ఈశ్వరా సిద్ధే అని అన్నారు. అంటే ఈశ్వరుడు ఉన్నాడనే ప్రమాణం సిద్ధించలేదు అంటే ఆ భగవంతుడు ఉన్నాడనే దానికి ఆధారాలు లేవు, మాకు ఎవిడెన్సెస్ లేవు అని అన్నారు. కాబట్టి ఒక రకంగా లేడు అని అనడం కంటే కూడా మనం ఏమనొచ్చు అని అంటే అగ్నాస్టిసిజం అని అనొచ్చు. నాస్తికవాదం అనే కంటే కూడా అది అజ్ఞాతవాదం అని అనొచ్చు అనమాట. ఉన్నాడో లేదో మాకు తెలియదు అని. ఓకే, ఈ సాంఖ్య సిద్ధాంతాన్ని యోగా కూడా అంగీకరిస్తుంది. అంటే ఈ మేజర్ గా ఈ సిద్ధాంతంలో సాంఖ్యకి యోగాకి బేసిక్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఈశ్వరుడు ఉన్నాడు అనే ఒక తత్వాన్ని యాడ్ చేసి 26వ తత్వాన్ని యాడ్ చేశారు సాంఖ్యకి.
ఎవరు? యోగా యోగా ఫిలాసఫీలో. కాబట్టి యోగాలో 25 చెప్పినటువంటి, సాంఖ్యాలో చెప్పినటువంటి 25కి ఈశ్వరుని కలిపి 26 తత్వాలని చెప్పింది యోగా. ఓకే, ఇప్పుడు యోగా గురించి మనం చూద్దాం. సో 26 తత్వాలని చెప్తుంది. సాంఖ్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? స్త్రీ పురుషుల యొక్క వియోగం, అంటే వేరైపోవడం అనే అర్థం ఉంది. ఇప్పుడు యోగా అంటే ఏంటి అని అంటే యోకింగ్ అని అర్థం ఉంది. అంటే ఎడ్లకి మనము రెండు ఒక కాడికి కడతాం, ఒక కాడికి రెండు ఒక చోటకి తీసుకొస్తున్నాం. కానీ ఒక చోటకి తీసుకురావడం అనే ఆ సంయోగం అనేది అసలు సాంఖ్య ఫిలాసఫీకి వ్యతిరేకం కదా. కాబట్టి యోగా అంటే ఆ అర్థంలో వాడు ఉండకపోవచ్చు అనే వాదన ఉంది. ఎందుకనంటే మ్యాక్స్ ముల్లర్ అనే ఆయన యూజ్ అనే పదం వాస్తవానికి టు జాయిన్ అని అర్థం, కలపడం అని అర్థం. కానీ సాంఖ్య ఫిలాసఫీ విడిపోవడం కదా దాని లక్ష్యం, కలపడం ఎట్లా అవదు కదా. కాబట్టి ఒక కష్టమైనటువంటి పనిని చేయడానికి, టు జాయిన్ వన్ సెల్ఫ్ టు సంథింగ్, ద సెన్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ హార్డ్ వర్క్, ఒక కష్టమైన పని చేయడానికి పూనుకుంటూ దానికి నన్ను అప్పగించుకోవడం, దాంతో నేను ఏకమవడం అనే అర్థంలో వాడి ఉండొచ్చు అనేది మ్యాక్స్ ముల్లర్ గారి యొక్క భావన. అయితే ఒక అర్థం ఏంటి అంటే యూజ్ అనే పదంలో నుంచే వాస్తవానికి యోగా అనే పదం వచ్చింది. కానీ యూజ్ అనే మాటకి వాస్తవానికి సమాధి అని అర్థం అని అంట. అంటే సమాధి అని ఎందుకు అంటున్నాము అంటే చిత్తవృత్తిని నిరోధించడము. కాబట్టి యోగా చిత్తవృత్తి నిరోధ అని అన్నారు వాళ్ళు. అంటే చిత్తవృత్తులన్నీ కూడా ఆగిపోవడం అనే అర్థంలో వాడారు. కాబట్టి సో సమాధి అనే పదానికి యోగా అన్నా సమాధి అన్నా ఒకటే అనే అర్థంలో వాడుతా ఉన్నారు వాళ్ళు. ఓకే, సో యోగా చిత్తవృత్తి నిరోధ అన్నారు. అంటే యోగా అంటే చిత్తవృత్తుల్ని నిరోధించడం అని అన్నారు. నిరోధించడం అని అంటే లేకుండా చేయడం కాదు చిత్తవృత్తుల్ని. నేను చెప్పాను కదా, సత్య జ్ఞానము, తర్వాత మిథ్యా జ్ఞానము, నిద్ర, స్మృతి, భ్రాంతి, ఇవన్నీ కూడా మనసులో ఉన్నటువంటి విషయాలు కదా. ఇలాంటి జ్ఞానం అంతా కూడా అడ్డగించబడ్డం లేకపోతే నిలుపుదల చేయడం అనే అర్థంలో వాడే. ఓకే, పూర్తిగా లేకుండా చేయడం కాదు అనేది కొంతమంది భావన. అయితే కొంతమంది ఏమంటారంటే యోగా ఈజ్ అన్ ఎఫర్ట్ ఆఫ్ రీస్ట్రైనింగ్ ద యాక్టివిటీస్ ఆర్ డిస్ట్రాక్షన్స్ ఆఫ్ థాట్స్. అంటే యాక్టివిటీస్ ని, డిస్ట్రాక్షన్స్ ని మనం ఏం చేయాలి అంటే నిరోధించడం, అడ్డగించి వాటిని నిలుపుదల చేయడం అనే సెన్స్ లో వాడారు వాళ్ళు. అయితే ఇండియన్ ఫిలాసఫీ రాసినటువంటి ఎస్ఎన్ దాస్ గుప్తా గారు ఏమన్నారు అంటే యోగా ఈజ్ డిఫైన్డ్ యాజ్ పార్షియల్ ఆర్ కంప్లీట్ అరెస్ట్ ఆర్ సెసేషన్ ఆఫ్ ద మెంటల్ స్టేట్స్ అని అన్నారు. అంటే మనసులో జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి చేంజెస్ లేకపోతే యాక్టివిటీస్ లేదా డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాక్షికంగా కానీ లేదా సంపూర్ణంగా కానీ అవి ఆగిపోవడమే యోగా అని అన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు పురుషుడు మనసులో ఏవైతే ఈ చేంజెస్ వస్తా ఉన్నాయో వాటిని నిరోధించడం కానీ చేయగలిగితే పురుషుడు దుఃఖమయంలోంచి బయటకు వస్తాడు అనేది యోగా సాంఖ్య చెప్తున్నటువంటి విషయం. సాంఖ్యకి యోగాకి మనం తేడా చూస్తే సాంఖ్య అనేది జ్ఞాన మార్గం. అంటే వీళ్ళు ఈ హింసకు సంబంధించినటువంటి బలియాగాలు ఇలాంటివన్నీ వీటిని నమ్మలేదు వీళ్ళు. వాటి ద్వారా సాధ్యం కాదు అని అన్నారు. అది ఎప్పటికీ జరుగుతూనే ఉంటది, దానివల్ల సాధ్యం కాదు అని చెప్పేశారు. సో థియరీ ఇది. తర్వాత తత్వజ్ఞానం, అది ఫిలాసఫీ. అది 25 తత్వాలు ఉంటాయి. ఎందుకనంటే తత్వజ్ఞానం అని అంటున్నామనంటే ఇక్కడ భగవంతునికి చోట్లేదు ఇక్కడ. ఓకే, తర్వాత కైవల్యం అంటే మోక్షం అనేది కైవల్య ప్రాప్తించడం కోసమే ప్రయత్నాలు చెయ్యాలి అని అనుకున్నారు వాళ్ళు. ఇది మెటాఫిజిక్స్ అని అంటే అసలు ఈ భౌతిక ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎన్ని తత్వాలు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి దాన్ని మనం మెటాఫిజిక్స్ అని అంటాం. కానీ యోగా గురించి మనం ఆలోచిస్తే
యోగా అనేది సాధన మార్గం, అంటే మనం అభ్యాసం చేయడం ద్వారా ప్రాక్టీస్ చేయడానికి సంబంధించినటువంటి విషయం. ఎందుకు అంటే కేవలం జ్ఞానం సంపాదించి దుఃఖ విముక్తుడైతే సరిపోదు, మళ్ళీ అలాంటి అజ్ఞానంలోకి భ్రాంతిలోకి పురుషుడు వెళ్ళిపోకుండా ఉపయోగపడేదే ఈ యోగా. కాబట్టి అది సాధన, నిత్యం సాధన చేస్తూ ఉండాల్సినటువంటి మార్గం. అది ప్రాక్టీస్. అది థియరీ అయితే సాంఖ్య, ఇది ప్రాక్టీస్. అది తత్వజ్ఞానం అయితే, అది ఫిలాసఫీ అయితే, ఇది యాక్చువల్ గా రిలీజన్. ఎందుకు అనంటే ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఎవరు అనంటే పురుషుడిలాగా ఆ రకమైనటువంటి భ్రాంతికి లోనవ్వనటువంటి వాడు, భ్రాంతికి లోనవడానికి అవకాశమే లేనటువంటి వాడు, పురుషులందరికంటే విశిష్టమైన వాడు. తర్వాత అలాంటి లక్షణాలు పురుషుడు గురించి చాలా చెప్తారు వీళ్ళు. ఇంకా ఏం చెప్తారు అనేది కూడా చెప్తాను నేను మీకు. ఇంకా ఏం చెప్తారు వీళ్ళు, సర్వజ్ఞుడు అని చెప్తారు. గురువులందరికీ కూడా గురువైనటువంటి వాడు అని చెప్తారు. త్రికాలాతీతుడు అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇలాంటి వాటన్నిటికీ అధిగమించినటువంటి వాడు అని చెప్తారు. కాబట్టి దేవుని గురించినటువంటి కొంత నమ్మకాన్ని వీళ్ళు కలిగి ఉన్న కారణం చేత దీన్ని మతం అనకపోతే కేవలం ఫిలాసఫీ అని ఎలా అంటాము? కాబట్టి 26 తత్వాలు కలిగినటువంటి యోగా దర్శనము వాస్తవానికి ఒక రిలీజియస్ ప్రాక్టీస్ అనేది మనకి అర్థమవుతాం. కైవల్యం, ఇది నాకు కావాల్సింది కైవల్యం సాంఖ్య దర్శనంలో, కానీ దాన్ని ఎలా సాధించాలి అని చెప్పేది యోగా దర్శనం. కాబట్టి చిత్తవృత్తుల్ని మనం కానీ నిరోధించగలిగితే, అంటే బుద్ధిలో, ఇంటెలిజెన్స్ లో, చిత్తంలో జరుగుతున్నటువంటి ఆ చేంజెస్ ని, డిస్ట్రాక్షన్స్ ని మనం కానీ ఆపేయగలిగితే, కంట్రోల్ చేయగలిగితే, అప్పుడు కైవల్యం సిద్ధిస్తుంది అని చెప్పింది యోగా దర్శనం. అది మెటాఫిజిక్స్, ఇది సైకోఫిజిక్స్. ఓకే. పతంజలిని అనే ఆయన యాక్చువల్ గా ఈ యోగా దర్శనాన్ని ఒక దర్శనంగా రూపొందించారు. ఆయన ఒక రకంగా ఆయన ఫస్ట్ టైం చేయడం కాదు, అంతకు ముందే ప్రాచుర్యంలో ఉన్నటువంటి విషయాల్ని క్రోడీకరించి ఈయన రాశాడు. ఈయన క్రీస్తు పూర్వం 200 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 300 మధ్య కాలంలో జీవించి ఉంటాడు అనేది స్కాలర్స్ యొక్క ఒపీనియన్. అంటే 500 years లో ఏదో కాలంలో ఉండొచ్చు. ఇతమిద్దంగా పర్టికులర్ పీరియడ్ అని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు లేవు. సో తన కాలం నాటికి వ్యాప్తిలో ఉన్నటువంటి యోగ విద్య రహస్యాలని క్రోడీకరించి యోగ సూత్రాలను రచించారు. కాబట్టి ఆయనకి అప్పటికే కొంత ట్రెడిషన్ లో ఉంది, దాన్ని ఈయన కోడిఫై చేశాడు. ఓకే. ఎన్ని రాశాడు ఈయన అని అంటే 195 సూత్రాలు ఉన్నాయి. అంటే 4 భాగాల కింద విభజిస్తారు. మొదటి భాగంలో 51 ఉంటాయి పద్యాలు, ఇవి శ్లోకాలు. తర్వాత 55, తర్వాత 34, టోటల్ 195 ఉంటాయి. సో యోగా దర్శనం మీద రాసినటువంటి ద మోస్ట్ ఏన్షియంట్ లిటరేచర్ ఏదన్నా ఉంది అని అంటే పతంజలి రాసినటువంటి యోగా దర్శనం. ఓకే. సో ద వర్డ్ యోగా is derived from 2 root words, usir and use, meaning yoking and control of senses respectively. ఓకే. పతంజలి యోగ సూత్రాలు మనం చూస్తే అందులో 4 భాగాలు ఉంటాయని చెప్పాను కదా. సమాధి పాదం అని అంటారు. సమాధి స్వభావాన్ని, లక్ష్యాన్ని గురించి చెప్పేది. సాధన పాదం అనేది సమాధి పొందే మార్గాన్ని వివరిస్తుంది, ఎలా పొందగలము అనేది చెప్తారు. అయితే మూడోది విభూది పాదం అని అంటారు. విభూది పాదం అని అంటే యోగా కానీ మనం చేస్తే ఏ రకమైనటువంటి అసాధారణమైనటువంటి సూపర్ న్యాచురల్ పవర్స్ మనకు వస్తాయో చెప్పేదాన్ని విభూది పాదం అని అంటారు. అంటే మీరు యోగా చేస్తే ఏమేమి పొందొచ్చు అని అంటే పూర్వజన్మ స్మృతి పొందొచ్చు అని అంటే పూర్వజన్మలో నేను ఏమై ఉన్నాను, నా మెమరీస్ ఏంటి, అవన్నీ కూడా తెలుస్తుంది. రెండోది అదృశ్యమైపోవడం, కనబడకుండా పోవడం, అలాగే అవకాశం ఉంది కూడా చెప్తున్నారు వీళ్ళు. మూడోది మీరు ఇక్కడే ఉంటారు కానీ దూర ప్రాంతాలని దర్శించి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ప్యారిస్ వెళ్ళలేరు కానీ ఇక్కడే ఉంటారు, కానీ ప్యారిస్ చూసి వచ్చేయచ్చు. నాలుగోది నీటి మీద నడవడం అన్నారు. అంటే ఇలాంటి లక్షణాలు, అందుకని వీళ్ళు ఏమన్నారంటే అష్టసిద్ధులు సిద్ధిస్తాయి అని అన్నారు. అంటే 8. ఈ అందులో ఏమేమి ఉన్నాయి అంటే కనిపించినటువంటి సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోవడం, అది సాధ్యమవుతుందండి.
రెండోది శరీరం తేలికైపోవడం, శరీరం బరువు పెంచుకోవడం, కోరుకున్న వస్తువును సంపాదించుకోవడం, శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం, పెంచడం, తర్వాత కోరికలు తీర్చుకోవడం, తర్వాత వస్తువుల్ని మనుషుల్ని వశం చేసుకోవడం, వశిత్వం అని అన్నారు. ఎనిమిదవది ఈశత్వం అన్నారు, వస్తువుల్ని సృష్టించగలగడం అని అన్నారు. అంటే మీకు అష్టసిద్ధులు ఎప్పుడు సాధిస్తాయి అని అంటే మీరు యోగా చేసినట్లయితే ఇలాంటి యొక్క సూపర్ న్యాచురల్ పవర్స్ మీకు సాధ్యమవుతాయి అని చెప్తా ఉన్నారు. ఓకే, ఆఖరిది కైవల్య పాదం విముక్తి స్వభావాన్ని తెలియజేస్తుంది. అంటే విముక్తి పొందినప్పుడు దాని నేచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా వీళ్ళు చెప్తారు. సో పతంజలి యోగ సూత్రాల్లో 195ని కూడా ఇలా 4 భాగాల కింద విభజించారు. అయితే ఈ కైవల్య పాదాన్ని ఆయన రాసి ఉండడు అనేది చాలా వాదన. మొదటి 3 పాదాలు కూడా ఆయన రాశాడు, 4వ పాదాన్ని మాత్రం తర్వాత ఎవరో రాసి యాడ్ చేసి ఉండొచ్చు అనేది స్కాలర్స్ యొక్క ఒపీనియన్. ఓకే, ఇప్పుడు పతంజలి చెప్పినటువంటి యోగా సాధన ఎలా అంటే అష్టాంగ యోగ సాధన మార్గం అని అంటారు. అష్టాంగ అంటే 8 స్టెప్స్ ఉంటాయి. మొట్టమొదటి దాన్ని యమ అంటారు. ఇవి మనం చూద్దాం ఒక్కొక్కటి. రెండవది నియమ, మూడవది ఆసనం, నాలుగవది ప్రాణాయామం, ఐదవది ప్రత్యాహార, ఆరవది ధారణ, ఏడవది ధ్యానం, ఎనిమిదవది సమాధి. ఈ 8 స్టెప్స్ అంటే మీరు యమా దగ్గర స్టార్ట్ చేస్తారు, అక్కడి నుంచి నెమ్మదిగా ఒక స్టెప్ చేసుకుంటా వెళ్తే సమాధి స్థితికి చేరుకోవాలి అనేది వీళ్ళ యొక్క లక్ష్యం. సో సమాధి స్థితి అన్నా కైవల్య స్థితి అన్నా చిత్తవృత్తుల్లో ఏ విధమైన చేంజెస్ లేకుండా చేయడం అన్నా నిరోధించడం అన్నా ఒకటే. తద్వారా పురుషుడు దుఃఖ విముక్తి పొందడమే దీని యొక్క లక్ష్యము, దుఃఖం లేకుండా చేసుకోవడమే దీని లక్ష్యము. అంతేగాని శరీరాన్ని అంటిపెట్టుకుని శరీరాన్ని బాగా డెవలప్ చేసుకోవడానికి ఉద్దేశించింది కాదు అనేది మనకి అర్థమవుతాం. యోగా గురించి చూద్దాం. యమ ఎన్ని ఉన్నాయి అని అంటే 5 విషయాలు ఉన్నాయి. అహింస అంటే ఏ జీవికి కష్టం కలిగించకుండా ఉండాలి, అంటే మొట్టమొదటి స్టెప్ లో ఉన్నటువంటి విషయాలు. సత్యం, సత్యం చెప్పడం అని అంటే మనం మనసుల్లో ఆలోచిస్తున్న దానికి, నోటితో మాట్లాడుతున్న దానికి, మనం చేస్తున్నటువంటి పనులకి ఈ మూడిట్లో కూడా ఐక్యత ఉండాలి. అంటే నేను ఒకటి ఆలోచిస్తూ ఇంకోటి మాట్లాడకూడదు, ఇంకోటి చెప్పకూడదు, అలాగే ఒకటి చెప్పిన తర్వాత దానికి భిన్నంగా చేయకూడదు. అది సత్యం అంటే అన్నారు. అస్థేయం అంటే దొంగతనం చేయకూడదు, పరద్రవ్యాన్ని అపహరించకూడదు, బ్రహ్మచర్యం లైంగిక క్రియా కార్యక్రమాలకి దూరంగా ఉండాలి, అపరిగ్రహం అని అంటే పరద్రవ్యాన్ని ఆశించకుండా ఉండడం. సో ఇలాంటి కొన్ని నైతిక లక్షణాలని వాళ్ళు సూచించడం జరిగింది అంటే యమాలో. ఓకే, ఒక రకంగా ఇప్పుడు మీరు చెప్పాలి అంటే లైంగికంగా భార్యాభర్తల కలయిక కూడా వీళ్ళు ఒక రకంగా ఎంకరేజ్ చేయరు అనమాట. యోగా చేసేవాళ్ళు చేయకూడదు. ఓకే, నియమ చౌసం అని అంటే బాహ్య శుద్ధి అంతఃశుద్ధి అని అన్నారు. బాహ్య శుద్ధి అని అంటే శరీరాన్ని కడుక్కోవడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. అంతఃశుద్ధి అంటున్నప్పుడు ఒక రకమైనటువంటి దీన మనసు కలిగి ఉండడము, అలాంటి యాటిట్యూడ్స్ లెవెల్స్ లో ఇంటర్నల్ గా మనం సరి చేసుకోవడం. సంతోషం అంటే ప్రాప్తించిన దాంతో తృప్తి చెంది ఉండడం అనేది, అంటే ఒక రకంగా మనం చెప్పాలి అని అంటే సంతోషం అని అంటే కంటెంట్మెంట్. తపస్సు అని అంటే చలికి వేడికి ఇలాంటి ఆకలికి దప్పికలకి వీటన్నిటిని సహించుకునే స్థితికి చేరుకోవడం తపస్సు అని అంటే. స్వాధ్యాయం అని అంటే ఇష్టమంత్రాన్ని జపించడం. ఈశ్వర ప్రణిధానం అని అంటే ఈశ్వరుడికి మనల్ని మనం అప్పగించుకోవడం, సమర్పించుకోవడం అన్నారు. కాబట్టి ఈశ్వరుడు అనే నమ్మకం ఉంది, ఈశ్వరుడికి మనల్ని మనం అప్పగించుకోవడం అనే నమ్మకం ఉంది. కాబట్టి ఇది ఒక రకంగా ఇది అద్వైత వాదానికి కాకుండా ద్వైతవాదాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగానే మనకు కనబడుతుంది. ఎందుకని సాంఖ్య యాక్చువల్ గా ద్వైతం కాబట్టి. ఓకే, అంటే ఈశ్వరుడు వేరు పురుషుడు వేరు అనే భావన చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది ఇక్కడ. మూడవది ఆసనం. ఆసనం గురించి
పతంజలి గారు ఏమన్నారంటే స్థిర సుఖమాసనం అని అన్నాడు, అంతే. ఒకటే ఒక మాట. అంటే పతంజలి ప్రకారంగా కదలకుండా సుఖంగా కూర్చోవడమే ఆసనం. కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? రకరకాల భంగిమల్లో శరీరాన్ని వంచుతూ చేస్తున్నటువంటి ఇప్పుడు మోడర్న్ ఆసనాలు ఏవి కూడా పతంజలి గారు సూచించినటువంటి ఆసనాలు కాదు. కేవలం స్థిరంగా సుఖంగా కూర్చోవడమే ఆయన చెప్పినటువంటి ఆసనం. కాబట్టి ప్రాచీన యోగాలో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి రకరకాల భంగిమలు, శరీరాన్ని వంచడం ఇలాంటివి ఏవి కూడా లేవు. ప్రాణాయామం శ్వాసను నియంత్రించే ప్రక్రియని అభ్యాసం చేయడం, అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కి సంబంధించింది ప్రాణాయామం. సో శ్వాస ప్రశ్వాసల గమనం విచ్ఛిన్నం అయిపోతుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతాయి. అలాంటి స్థితికి మనం చేరుకోగలగాలి అని అన్నారు. దానికి 4 స్టెప్స్ చెప్పారు. ఏమన్నారు? అనురేచకం అని అన్నారు, అంటే గాలిని బయటకు వదిలేయడం. అనుపూరకం అన్నారు, గాలి కుంభకం అని అన్నారు. కుంభకం అని అంటే గాలిని లోన ఉంచుకోవడం అని అన్నారు. పీల్చుకున్న తర్వాత గాలిని లోపల పట్టి ఉంచడం. కేవల కుంభకం అని అంటే అసలే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకుండా ఆగిపోవడము అని. కాబట్టి ప్రాణాయామంలో కూడా అలాంటి స్థితికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఆ స్థితికి చేరుకోవాలనేది వీళ్ళు చెప్తున్నటువంటి విషయం. ప్రత్యాహార అని అన్నారు, 5వ స్టెప్. అంటే ఇంద్రియాలను బాహ్య విషయాల నుంచి మళ్లించి అంతర్ముఖం చేయడం. అంటే మనకి చాలా సందర్భాల్లో ఇతర శబ్దాల పట్ల, ఇతర బాహ్య విషయాల నుంచి మనకి చాలా ఇంపల్సెస్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలి అంటే మళ్లించేసి బాహ్య విషయాల వైపు మనం స్పృహ లేకుండా అంతర్ముఖం చేసుకోవడం, లోపల వైపు చేసుకుంటూ వాటి గురించినటువంటి స్పృహ లేకుండా చేసుకునే స్థితికి చేరుకోవాలనేది ఆశ. కాబట్టి ఏం చేస్తున్నాం అన్నమాట ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే కాన్సన్ట్రేషన్, అంటే మన యొక్క సెన్స్ పెర్సెప్షన్ ని డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ధారణ అనంటే హృదయంలో కానీ, నాసిక అగ్రభాగం అంటే ముక్కు చివరిలో కానీ, భ్రూ మధ్యలో అనంటే బొడ్డు దగ్గర కానీ, లేదా బాహ్య వస్తువునందు, లేదా వాటి మీద చిత్తాన్ని లగ్నం చేయడం, కాన్సన్ట్రేట్ చేయడం. అంటే ఏదో ఒక వస్తువు పెట్టుకుని దాని వైపు మాత్రమే చూస్తూ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండడం, అది ధారణ. ధ్యానం అనంటే ఇష్ట వస్తువు విషయం మీద చిత్తాన్ని నిలిపి దాన్ని మననం చేయగలగడం. అనంటే అది ఏ స్థితి అనంటే మనకి ఆ వస్తువు తప్పించి ఇంకేది కనబడదు. ఇక బాహ్య ఏ విషయాలు కూడా మనల్ని ప్రభావితం చేయకుండా ఉండే స్థితికి చేరుకోవడం, అది సమాధి ధ్యాన స్థితి. సమాధి స్థితి ఏంటి అనంటే యోగ సాధనలో ఇది చివరి మెట్టది. విక్షేపాలు తొలగిపోతాయి, ఇప్పుడు పూర్తిగా డిస్ట్రాక్షన్స్ అన్ని తొలగిపోతాయి. కాబట్టి చిత్తం జే వస్తువు మీద ఏకాగ్రత కావడం సమాధి. కంప్లీట్ గా కాన్సన్ట్రేషన్ జే వస్తువు మీదకి చేరిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అంటే ధ్యానించేవాడిని ధ్యాత అన్నారు. ఎవరైతే యోగా చేస్తున్నాడో ఆయన. ధ్యాన విషయం లేదా వస్తువు అంటే దేని మీద నేను కాన్సన్ట్రేట్ చేశానో, ధ్యానం చేశానో అది. మూడోది నేను చేస్తున్నటువంటి ధ్యాన క్రియ, దాన్ని ధ్యానం అని అన్నాం. ఈ 3 కలిసి ఐక్యత పొందుతాయి అని అంటున్నావు అన్నారు. అంటే ఏమవుతుంది అంటే ధ్యాన వస్తువు కనబడదు, నేనున్నాననే స్పృహ నాకు కనబడదు, బాహ్యంగా ఉన్నటువంటి వేరే విషయాల మీద కూడా నాకు అవగాహన, స్పృహ లేకుండా పోతుంది. కాబట్టి ఈ 3 ఏకమైన స్థితిలో సమాధి స్థితిలోకి చేరుకుంటాడు. కాబట్టి వ్యక్తి మోక్షాన్ని పొందినట్టే అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది యోగా యొక్క చారిత్రక నేపథ్యం. అయితే యోగా తర్వాత వచ్చినటువంటి అద్వైత వాదం, ఫిలాసఫీ ఏదైతే ఉందో అది ఏం చేసింది అంటే యోగా యొక్క బేసిక్ టీచింగ్స్ అయినటువంటి ద్వైత ఫిలాసఫీని పూర్తిగా రిజెక్ట్ చేసి కేవలం రియాలిటీ అంతా ఒకటే, ఉన్నదంతా పరమాత్మే,
కేవలం బ్రాహ్మణ్ మాత్రమే ఉన్నది. ఇక రెండు రియాలిటీస్ లేవు, ఒకటే వాస్తవం ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నేను అనిల్ని అన్న ఆ భావన, నేను వేరే వాడిని కాదు అనే భావన, ఇలాంటి భావనలు రావడం వల్ల నేను వేరే, భగవంతుడు వేరే అనే ఈ భావన ఏదైతే వస్తా ఉందో ఇది అద్వైతం కదా. కాదు, ఉన్నదంతా బ్రాహ్మణే, భగవంతుడే, ఉన్నదంతా దైవమే అనే భావన రావాలి అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తున్నటువంటి ఆలోచన సరళి ఈ కాన్షియస్నెస్ ని ఆల్టర్ చేస్తే తప్పితే అది సాధ్యం కాదు. కాబట్టి నేనే భగవంతుడిని అనేటువంటి స్పృహలోకి మానవుడు రావడానికి యోగా ఒక మార్గం అని వాళ్ళు అద్వైతవాదులు ఎంచుకున్నారు. కాబట్టి ద్వైతవాదాన్ని పూర్తిగా తిరస్కరించి అద్వైతవాదులు కేవలం యోగా ప్రాక్టీస్ ని మాత్రమే అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, కాబట్టి ఇప్పుడు యోగా ఫిలాసఫీ ప్రకారంగా, అద్వైతం ప్రకారంగా యోగా అంటే ఆత్మ శరీరం వియోగం కాదు, వేరైపోవడం కాదు, ఆత్మ దైవం సంయోగం చెందడం, నేనే భగవంతుడిని అనేటువంటి స్పృహలోకి మానవ ఆత్మ చేరుకోవడం. ఈ మార్పుకు కారణం సాంఖ్య దర్శనాన్ని తిరస్కరించినటువంటి ఇతర దర్శనాలు లైక్ అద్వైత యోగాను స్వీకరించడమే కారణం. అద్వైతం అంతిమంగా దైవం మానవుడు ఒక్కటే అని చెప్తాను. అంటే మానవుడే దేవుడు, దేవుడు మాత్రమే ఉంది వాస్తవంలో, ఇంకా దేవుడు కాని వాస్తవం లేదు అని వీళ్ళు చెప్తాను. సో మానవునికి తన నిజ స్వభావాన్ని గురించినటువంటి జ్ఞానం లేదు. అంటే నేను భగవంతుడిని అన్నటువంటి స్పృహ మానవుల్లో లేదు. కాబట్టి అలాంటి స్పృహ మానవుడికి కలిగించే మార్గం ఏంటి అని అంటే యోగా మార్గం. కాబట్టి ఇలాంటి నేను దేవుణ్ణి కాదు అన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో, నేను దేవుణ్ణి అన్నటువంటి సత్యజ్ఞానం మానవుడికి లేనప్పుడు ఆ అజ్ఞానం వల్ల పునర్జన్మ కలుగుతా ఉంది. కాబట్టి యోగా ఫిలాసఫీని మీరు ఒప్పుకుంటున్నారు అని అంటే మీరు పునర్జన్మ సిద్ధాంతాన్ని, యోగా సిద్ధాంతంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మీరు ఒప్పుకుని తీరాలి. కాబట్టి సర్వం దైవం అనే ఫిలాసఫీతో కూడా ఇది పొసుగుతూ ఉందన్నమాట. దీన్ని అడాప్ట్ చేసుకున్నారు, మారిపోయింది ఒక రకంగా, అద్వైతం నుంచి ద్వైతం నుంచి అద్వైతానికి మారింది హిందూ ఫిలాసఫీ. తర్వాత మనిషి తన నిజ స్వరూపాన్ని గుర్తించేలా యోగా ప్రక్రియల ద్వారా మనిషి చైతన్యాన్ని మార్చేయడమే మోక్షం. కాబట్టి మానవుడికి మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుంది? పునర్జన్మ లేకుండా భగవంతుడిలో మమేకమయ్యే స్థితి ఎప్పుడు జరుగుతుంది అని అంటే మానవుడు తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి, సత్యజ్ఞానం పొందాలి, తాను దేవుణ్ణి, దైవం అనే విషయాన్ని తను గ్రహించగలగాలి. కాబట్టి అలా గ్రహించకుండా ఉన్నటువంటి ఈ కాన్షియస్నెస్ ని ఏం చేయాలి? ఈ స్పృహను ఏం చేయాలి? మార్చాలి. అలా మారిస్తే అప్పుడు తాను దేవుణ్ణి, భగవంతుడిని అన్నటువంటి స్పృహలోకి మానవుడు వస్తాడు అనేది వీళ్ళ యొక్క టీచింగ్. కాబట్టి యోగా పద్ధతులు ఏమున్నాయి ఇలాంటి కాన్షియస్నెస్ ని మార్చే పద్ధతులు అని అంటే హఠ యోగా అని అంటారు, సాల్వేషన్ త్రూ ఫిజికల్ ఎక్సర్సైజ్. రెండవది జపయోగా, ద మెకానికల్ పాత్ టు సాల్వేషన్ అని అంటే ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండడం ద్వారా సాధించవచ్చు అని అన్నారు వీళ్ళు. మూడోది శూరత్ శబ్దయోగ, పాత్ ఆఫ్ సౌండ్ అండ్ లైట్, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఓకే. నాలుగోది కుండలిని యోగ, సాల్వేషన్ త్రూ సర్పెంట్ పవర్. ఐదోది తంత్ర యోగ, సాల్వేషన్ త్రూ సెక్స్, అంటే సెక్స్ ద్వారా కూడా మనము రక్షణ పొందొచ్చు, మోక్షాన్ని పొందొచ్చు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఇన్ని పాత్స్ ద్వారా మనం మోక్షాన్ని పొందే అవకాశం ఉంది అనేది యోగా చెప్తున్నటువంటి విషయాలు. చూద్దాం ఒక్కొక్కటి. ముందు హఠయోగా చూద్దాం. హఠయోగా అని అంటే ఏంటి అని అంటే శరీరం శ్వాస వ్యాయామాలు ఉండే దాన్ని మనం హఠయోగా అని అనొచ్చు. అంటే మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, శరీరాన్ని రకరకాలుగా ఉంచుతూ వ్యాయామాలు చేయడం ద్వారా మోక్షాన్ని పొందొచ్చు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే నేను భగవంతుని అనే స్పృహలోకి రావచ్చు అనేది వీళ్ళ ఐడియా. ఓకే. సో శరీరాన్ని లో ప్రవహించే ఈ కెమికల్స్ వల్ల మన యొక్క మూడ్, మానసిక అవస్థ అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి మెదడులోని రసాయనాల్ని మార్పు చేయడం ద్వారా వ్యక్తి చైతన్యాన్ని మార్పు చేయొచ్చు.
అంటే బ్రెయిన్ నార్మల్ కండిషన్స్ లో పనిచేసిన దానికంటే భిన్నంగా దాన్ని పనిచేసే తీరును మార్చగలిగితే అప్పుడు దాంట్లో ఉన్నటువంటి స్పృహను మార్చొచ్చు. నేను భగవంతుడిని అనేటువంటి స్పృహ కలిగించవచ్చు దాన్ని. మెదడు సాధారణంగా పనిచేయడానికి ఆక్సిజన్, రక్తం అవసరం. నార్మల్గా ఇస్తే సరిపోతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మెదడుకి అధిక మోతాదులో రక్తం అందించాలి అంటే ఎక్కువ కంటెంట్ ఆఫ్ బ్లడ్ బ్రెయిన్ కి చేరుకునేలాగా చేయడం. రెండోది, నార్మల్ గా నేను గాలి పీలుస్తూ ఉన్నట్లయితే ఆక్సిజన్ చేరుకుంటుంది. కానీ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా బ్రీత్ ని నేను కంట్రోల్ చేస్తూ ఆక్సిజన్ కంటెంట్ తగిన మోతాదులో మన మెదడుకి అందకుండా చేయడం ద్వారా మనం ఈ ఈ బ్రెయిన్ యొక్క పనితీరుని మార్చొచ్చు అని వీళ్ళు చెప్తారు. కాబట్టి బై ఫిజియోలాజికల్ మ్యానిపులేషన్ ఆఫ్ వన్స్ బాడీ దర్ నర్వస్ సిస్టమ్ కెన్ బి ఎఫెక్టెడ్ అండ్ కాన్షియస్నెస్ ఆల్టర్డ్. అంటే మనం ఏం చేస్తున్నాము అంటే వ్యక్తి యొక్క శారీరక స్థితిని మార్చడం ద్వారా, అంటే మ్యానిపులేట్ చేయడం ద్వారా వ్యక్తి యొక్క కాన్షియస్నెస్ ని మార్చే ప్రయత్నం చేస్తాం. అది హఠయోగ. కాబట్టి నేనే భగవంతుని అనేటువంటి స్పృహలోకి మానవుడు రావాలి అని అంటే వాడి శరీరాన్ని పూర్తిగా వంచాలి. తద్వారా ఎక్కువ బ్లడ్ శరీర తలకి చేరుకునేలాగా, బ్రెయిన్కి చేరుకునేలాగా, తక్కువ ఆక్సిజన్ చేరుకునేలాగా ఆల్టర్ చేస్తూ వ్యక్తి యొక్క కాన్షియస్నెస్ ని మార్చడం, మన స్పృహని మార్చే ప్రయత్నం చేయడం, చైతన్యాన్ని మార్చే ప్రయత్నం చేయడం. ఇప్పుడు ఈ పద్ధతులన్నీ వచ్చాయి. వాస్తవానికి పతంజలిలో ఇవి ఉన్నాయా? ఇది స్థిరంగా సుఖంగా కూర్చోవడమా? కాదు కదా. కాబట్టి స్థిర సుఖమాసనం అనే పతంజలి సూత్రానికి ఇవన్నీ కూడా తర్వాత ఎడిషన్సే కానీ ఒరిజినల్ యోగాలో లేనటువంటి విషయాలు. అంటే పూర్తిగా శరీరాన్ని రకరకాలుగా వంచడం అన్నమాట. ఇట్లా శరీరాన్ని ఉంచుతారు. ఓకే. జపయోగ. జపయోగ ఏం చెప్తుంది అని అంటే, జప ఈస్ ద రిపిటేషన్ ఆర్ చాంటింగ్ ఆఫ్ ఎ మంత్ర ఆర్ నేమ్ ఆర్ ఎ గాడ్, నేమ్ ఆఫ్ ఎ గాడ్ ఆర్ డీమన్. ఏదో ఒక మంత్రాన్ని చెప్తారు, దాన్ని పదే పదే వల్లిస్తూ ఉండడం. సాధారణంగా వర్డ్స్ అనేవి వర్డ్స్ ఆర్ సౌండ్స్ విచ్ హ్యావ్ మీనింగ్. పదాలకి అర్థం ఉండాలి. అలా కాకుండా అర్థం లేని పదాన్ని మీరు పదే 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 వల్లిస్తూ ఉండడం వల్ల చేసేదాన్ని మనము జపయోగ అని అంటాం. సో కాన్సన్ట్రేటింగ్ ద మైండ్ త్రూ రిపిటేషన్ ఆఫ్ ఎ సౌండ్ ఎలిమినేట్స్ ఆల్ అదర్ స్టిమ్యులా ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. అంటే మంత్రాన్ని పదే 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 ఉచ్చరిస్తే ఏమవుతుంది అంటే బయట నుంచి వస్తున్నటువంటి ఈ స్టిమ్యులేషన్ ఏదైతే ఉందో, ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి వస్తున్నటువంటి స్టిమ్యులేషన్, అది ఎలిమినేట్ చేయబడుతుంది అని వీళ్ళ భావన. అంటే వాటి గురించినటువంటి స్పృహ లేకుండా పోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓం 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 అని ఓంని మీరు 100 సార్లు అంటే దాని గురించినటువంటి ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి వస్తున్నటువంటి ఈ స్టిమ్యులేషన్ అంతా కూడా ఆగిపోతుంది. రెండోది ఏంటి, ఇఫ్ యూ కీప్ రిపీటింగ్ ద మంత్ర దెన్ ఎవెన్చువల్లీ ఇట్ సౌండ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఏ నాన్ స్టిమ్యులర్. అంటే మీరు ఎక్కువ వల్లిస్తూ ఉండడం వల్ల నేను ఆ మంత్రాన్ని జపిస్తున్నానన్న స్పృహ ఉంటుంది. యాక్చువల్గా బయట వాటి స్పృహ పోతుంది. కానీ నెక్స్ట్ లెవెల్లో ఏమవుతుంది అంటే కేవలం నేను వల్లిస్తున్నటువంటి మంత్రం గురించినటువంటి స్పృహ మాత్రమే ఉంటుంది. అది కూడా పోతుంది రెండో లెవెల్లో. సో అవర్ మైండ్ గోస్ బ్లాంక్. అప్పుడు ఏమవుతుంది అంటే మైండ్ కంప్లీట్ గా బ్లాంక్ అయిపోతుంది. సో మైండ్ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ బట్ ఇట్స్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీథింగ్ ఆర్ ఎనీ థాట్. అంటే మైండ్ తన గురించినటువంటి స్పృహ కలిగి ఉండి ఇతర దేని పట్ల కూడా ఏ విధమైనటువంటి స్పృహ లేనట్లయితే దాన్ని ఏమన్నారు అని అంటే వీళ్ళు ప్యూర్ కాన్షియస్నెస్ ఆర్ ట్రాన్సెండెంటల్ కాన్షియస్నెస్ అని అన్నారు. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నువ్వు ఈ మంత్రం అలా జపిస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది అంటే లేటర్ ద మైండ్ ఈజ్ అవేర్ ఆఫ్ బోత్ ద వరల్డ్ అండ్ ప్యూర్ కాన్షియస్నెస్. అంటే
నా మనసుని గురించినటువంటి స్పృహ కలిగి ఉండడము, ప్రపంచాన్ని గురించినటువంటి స్పృహ కలిగి ఉండడం అనే దాన్ని కాస్మిక్ కాన్షియస్నెస్ అని అన్నారు. అంటే కాస్మోస్ నేను ఒకటే, వేరు వేరు కాదు. కాబట్టి నా మనసు గురించినటువంటి స్పృహ నాతో పాటు నేనై ఉన్నటువంటి ఈ కాస్మోస్ గురించినటువంటి స్పృహ కలిగితే దాన్ని కాస్మిక్ కాన్షియస్నెస్ అని అన్నారు. మూడవ స్థాయిలో ఏంటి అంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ద మైండ్ విల్ పెర్సీవ్ సబ్ట్లర్ లెవెల్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ వరల్డ్ విచ్ అపియర్స్ యాజ్ పర్సనల్ అని అన్నారు. అంటే వాస్తవానికి నేను చూస్తున్నటువంటి ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా కేవలం భౌతికం కాదు, అది ఆధ్యాత్మికమే, దాంతో కూడా నేను కమ్యూనికేట్ చేయొచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి కాన్షియస్నెస్ అంటే ఒక రకంగా మనకు అర్థం కానటువంటి స్థాయి ఈ భౌతిక ప్రపంచంలోకి మనం చేరుకుని దాన్ని అర్థం చేసుకునే వీలుంటది, దాన్ని గాడ్ కాన్షియస్నెస్ అని అన్నారు. కాబట్టి ఆ స్థితికి చేరుకుంటే నేను పక్షులతో మాట్లాడచ్చు, చెట్లతో మాట్లాడచ్చు, సూర్యచంద్రులతో మాట్లాడచ్చు. కాబట్టి ఎందుకంటే నేను అవి కూడా పర్సనలే, వాస్తవానికి ఉన్నదంతా కూడా ఒకటే కాన్షియస్నెస్ కదా, ఉన్నదంతా దైవమే కదా. కాబట్టి నేను అవి వ్యక్తిత్వం కలిగినటువంటి పక్షులతోటి, వ్యక్తిత్వం కలిగినటువంటి చెట్లతో కూడా మాట్లాడతాను. ఎందుకని అవి పూర్వజన్మలో, అవి ఇప్పుడు ఈ జన్మలో అలాగా చెట్టుగాను పక్షుల్లాగా జన్మించేవి. కాబట్టి వాటికి కూడా కాన్షియస్నెస్ ఉంటుంది. కాబట్టి దాని గురించినటువంటి స్పృహ కలిగినట్లయితే దాన్ని గాడ్ కాన్షియస్నెస్ అని అన్నారు. ఫైనల్లీ ద మైండ్ పెర్సీవ్స్ వన్నెస్ విత్ ద యూనివర్స్. అంటే నేను భగవంతుడు ఒకటే, నేనే దైవము, నేను వేరు దైవం వేరు కాదు అనే ఆ యూనిటీ కాన్షియస్నెస్ లోకి మానవుడు వస్తాడు అని చెప్పారు. అంటే మంత్రం వల్లిస్తూ ఉండడం ద్వారా మైండ్ని బ్లాంక్ చేసి మైండ్ని చంపేస్తే నేనే భగవంతుడిని, నేనే ఉన్నదంతా భగవంతుడనే స్పృహలోకి మానవుడు వస్తాడు అని చెప్పేది జపయోగ. హరే కృష్ణ. తర్వాత అదే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, తర్వాత ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ వీళ్ళు జపయోగాని సూచిస్తారు. ఓకే, సో ఫస్ట్ ఇనిషియేట్ చేసినప్పుడు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ లో 4 hours కంటిన్యూస్ గా చేయాలి. తర్వాత ఇక వీక్ డేస్ కంప్లీట్ గా చేసే పరిస్థితి కూడా చేరుకుంటారు కొన్నాళ్ళకి. ఓకే, తర్వాత షూరత్ శబ్ద యోగా అని. షూరత్ శబ్ద యోగా అని అంటే దీన్ని డివైన్ లైట్ మిషన్ వాళ్ళు, రాధా సోమి సత్సంగ్ వాళ్ళు పాపులరైజ్ చేశారు దీన్ని. అదేంటో చూద్దాం. షూరత్ అని అంటే సోల్ అని అర్థం, శబ్ద అని అంటే వర్డ్ ఆర్ సౌండ్ అని అర్థం. గాడ్ ఈజ్ లైట్, దిస్ లైట్ ఈజ్ విత్ ఇన్ అస్ అని చెప్తారు. భగవంతుడు దేవుడు అని చెప్తుంది కదా, దేవుడు వెలుగై ఉన్నాడు అని బైబిల్ కూడా చెప్తుంది కదా. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు అనేది అన్ని మత గ్రంథాలు ఒప్పుకుంటున్నవి. కాబట్టి ఈ లైట్ మనందరిలో కూడా ఉంది వాస్తవానికి. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ వాక్యము మనలోనే ఉంది అని చెప్తారు. అంటే మనలోనే వెలుగు ఉంది, మనలోనే వెలుగు వాక్యం కూడా ఉంది. అంటే ఆది శబ్దమైనటువంటి వాక్యము మనలో ఉంది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి విషయం. కాబట్టి వెన్ సోల్ ఎస్టాబ్లిషెస్ కాంటాక్ట్ విత్ దిస్ వర్డ్, అంటే మనలో ఉన్నటువంటి వాక్యంతో కానీ మనము ఆ కాంటాక్ట్ ని కానీ మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ద వర్డ్ టేక్స్ ఇట్ బ్యాక్ టు ద గాడ్ హెడ్, ఇట్స్ ఒరిజినల్ హోమ్. అది మనల్ని భగవంతుని దగ్గరికి చేరుస్తుంది, మన సోల్ ని, మన ఆత్మని అని చెప్తారు. సో టెక్నిక్స్ ఆర్ కాల్డ్ నామ్ అండ్ ఉపదేశ్. ఇవి కేవలం ఎవరైతే దీన్ని పాటించాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఉపదేశాన్ని చేస్తారు. ఓకే, సో ఫిజియోలాజికల్ మ్యానిపులేషన్ ఆఫ్ ద సెన్సెస్ ఆర్ టు మెడిటేషన్ ఆన్ ద ప్రైమీవల్ సౌండ్ ఆర్ లోగోస్. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే భౌతికంగా శరీరాన్ని సెన్సెస్ ని మ్యానిపులేట్ చేయడము చేయాలి, ఇంద్రియాల్ని. రెండోది ఈ లోగోస్ మీద మనము మెడిటేట్ చేస్తూ ఉండడం ద్వారా సాధ్యమవుతుంది అని చెప్తారు, ఆ డివైన్ వర్డ్ మీద. ఓకే, ఇప్పుడు ఈ థర్డ్ ఐ అనేది ఒకటి ఉంది, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే, ఏకాగ్రత ఉంచినట్లయితే
మనకి ఒక లైట్ కనబడుతుంది అని చెప్తారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే, గురువు గారు ఒక వ్యక్తికి ఈ ప్రాక్టీస్ ని ఆరంభించేటప్పుడు కళ్ళు మూసుకోమని చెప్తారు. ఈ 2 కనుగుడ్లని గట్టిగా ఇలా పట్టుకుని 2 వేళ్ళతోటి ఇలా గట్టిగా నొక్కి 2 పై భాగంకి వచ్చేలాగా, అంటే ఇక్కడ చూసేలాగా వాటిని నొక్కుతారు. సో ఈ ఐబాల్స్ 2 పైకి వచ్చి ఈ పాయింట్ కి కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఇక్కడ ఒక 3వ కన్ను ఉంటది అని వీళ్ళు నమ్ముతారు. 3rd ఐ ఉంటది ఇక్కడ. ఆ 3rd ఐ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మీకు ఒక చిన్న లైట్ కనబడుతుంది. ఇది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విషయం. ఇప్పుడు ఏం చేయాలి అంటే 2 బొటన వేళ్ళతోటి మన చెవుల్ని మూసుకోవాలి. మూసుకున్నప్పుడు బయట శబ్దాలు ఏవి కూడా మనకు వినబడకుండా పోతాయి. కానీ వీ కుడ్ ఏబుల్ టు హియర్ ద ఇన్నర్ సైలెన్స్, మనలో ఉన్నటువంటి అంతరంగ నిశ్శబ్దాన్ని వినొచ్చు అని అంటా ఉన్నారు. అప్పుడు ఒక రకమైనటువంటి హెవెన్లీ మ్యూజిక్ మనకు వినబడుతుంది అని చెప్తారు వీళ్ళు. తర్వాత స్టెప్ ఏంటి అంటే టేస్టింగ్ ద డివైన్ నెక్టార్ బై స్వాలోయింగ్ ద టంగ్. అంటే మీ నాలుకని మింగేయాలి, వెనక్కి మడిచిపెట్టి లాగేసి మింగేయాలి. మింగేసిన తర్వాత మీ నాలుకని అలా పైకి నెట్ట నిలువుగా నిలవబెడితే మన శరీరంలో ఒక అద్భుతమైనటువంటి అమృతం లాంటి మధుర రసం ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది. డివైన్ నెక్టార్ అని అంటారు. సో ఆ ప్రవహించే ఆ అమృతాన్ని మీరు నాలుకని మింగిన తర్వాత పైకి నిలబెట్టినప్పుడు ఆ పాయింట్కి టచ్ అవుతుంది, దాన్ని మీరు అనుభవించగలుగుతారు అని చెప్పి. అందుకని వీళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభు వాగ్దానం చేశాడు కదా, ఏమని, నా యందు విశ్వాసం ఉంచేవాడి యొక్క కడుపులో నుంచి లివింగ్ స్ప్రింగ్ అనేది పుడుతుంది అని. అంటే జీవజలం అనేది ప్రవహిస్తుంది అని చెప్పాడు కదా, ఆ జీవజలం ఇదే అని వీళ్ళు చెప్తారు. ద మెయిన్ మెడిటేషన్ ఈజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కాల్డ్ ద హీరింగ్ ఆర్ కాంటాక్టింగ్ ద వర్డ్. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఈ లోగోస్ తోటి, ఆ డివైన్ వర్డ్ తోటి కాంటాక్ట్ అవ్వచ్చు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద బ్రీత్ విల్ టర్న్ ఇన్ టు దట్ ప్రైమోడియల్ వైబ్రేషన్, ద వర్డ్ ఆర్ లోగోస్. కాబట్టి ఈ బ్రీత్ ని కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా ఆ ప్రైమోడియల్ వైబ్రేషన్ అయినటువంటి వర్డ్ ఆర్ లోగోస్ లోకి అది సింక్రనైజ్ అవుతుంది అనమాట, ట్యూన్ అవుతుంది. ఓకే, అచీవింగ్ సమాధి యూ కెన్ బికమ్ ఫుల్లీ డివైన్. అంటే మీకు కనబడినటువంటి ఆ చిన్న లైట్ అలాగా సమాధి స్థితికి చేరుకునేటప్పటికి నేను సంపూర్ణంగా వెలుగై ఉన్నాను అనేటువంటి స్పృహలోకి మీరు వచ్చేస్తారు, మీకు కనబడుతుంది అది అని చెప్తారు. అకార్డింగ్ టు రాధా సోమి, ద థర్డ్ ఐ విల్ బి ఓపెన్డ్ అండ్ ద సోల్ లీవ్స్ ద బాడీ త్రూ ఇట్ అండ్ మెర్జెస్ విత్ గాడ్. అంటే రాధా సోమి సత్సంగ వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి 3వ నేత్రం అనేది తెరుచుకుంటది, దానిలో నుంచి మన సోల్ బయటికి వెళ్ళిపోయి భగవంతునిలో కలిసిపోతుంది అని చెప్తారు. ఇది శూరత్ శబ్ద యొక్క టీచింగ్, ఆ యోగా యొక్క టీచింగ్. కాబట్టి నాలుకని మింగేయడము, చెవులు మూసుకోవడము, 3వ కన్ను తెరవడము, తర్వాత శరీరం లోపల ఒక అమృతమైన ప్రవహించడము, ఇవన్నీ కూడా మరి సైంటిఫికల్ గా ఎలా రుజువు చేస్తారో చూడాలి, కనుక్కోవాలి. కుండాలిని యోగా. కుండాలిని అనేది ఏంటి అంటే, మన శరీరం వెన్నుపూస దగ్గర ఒక సుషుమ్న అనే ఒక నరం అనేది ప్రవహిస్తుంది, రన్ అవుతుంది అని వీళ్ళు చెప్తారు. ఒక చీఫ్ వెయిన్ అనేది ఉంది అని చెప్తారు వీళ్ళు. అయితే అలాంగ్ ద సుషుమ్న అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆర్ 6 వీల్స్, చక్రాస్ అంటారు వాటిని, ఆర్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ సైకిక్ ఎనర్జీ. అంటే 6 పాయింట్లు ఉంటాయి. అంటే ఈ తల భాగం నుంచి మన కింద భాగం, అంటే ఈ వెన్నుపూస కింద భాగం దాకా 6 చక్రాలు ఉంటాయి. 6 చక్రాలు ఏంటి అంటే అవి సైకిక్ ఎనర్జీ, ఒక రకమైనటువంటి ఆ శక్తుల్ని రిలీజ్ చేసే భాగాలు ఉంటాయి అని చెప్తారు. అట్ ద టాప్ ఆఫ్ ద వెయిన్ ఈ సహస్రర, అంటే పై భాగంలో ఈ వెయిన్ సహస్ర అనేది కింద నుంచి ఇలా పై వరకు ఉంటుంది కదా, ఆ పై భాగంలో ఉన్నదాన్ని సహస్రర అని అంటారు. అది చాలా పవర్ఫుల్ సైకిక్ సెంటర్ అనేది నమ్ముతారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు కింద పై భాగంలో సహస్రర ఉంది కదా,
అత్యంత కింద భాగంలో ఏముంటది అని అంటే ఒక ట్రయాంగిల్ ఉంటుంది. దాన్ని ఆ కుండలిని లేకపోతే శక్తి లేక సర్పెంట్ పవర్ అనేది అక్కడ ఉంటది, కుండలిని శక్తి అనేది. ఈ సహస్ర అనేది 1000 రేఖలు ఉన్నటువంటి ఒక లోటస్ లాంటిది, కమలం పువ్వు లాంటిది పైన ఉంటుంది. కాబట్టి ఈ కింద ట్రయాంగిల్ దగ్గర ఉన్నటువంటి ఈ సర్పెంట్ పవర్ అనేది నెమ్మదిగా ట్రావెల్ చేస్తూ ఈ చక్రాస్ గుండా ట్రావెల్ చేస్తూ పైకి చేరుకుంటది అనేది వీళ్ళు నమ్ముతున్నటువంటి విషయం. కాబట్టి ఇది యాక్చువల్ గా మూలాధార దగ్గర నుంచి సహస్ర వరకు ఈ 6 చక్రాలు ఉంటాయి. సో ఈ ఒక్కొక్క చక్రం నుంచి మీరు సాధన చేసే కొలది ఒక్కొక్క చక్రం నుంచి ఒక్కొక్క చక్రానికి ఇది ట్రావెల్ చేస్తా ఉన్నప్పుడు, కుండలిని అనేది ట్రావెల్ చేస్తూ పైకి వెళ్తా ఉన్నప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఈ సైకిక్ ఎనర్జీ అనేది, మీకు శక్తి సామర్థ్యాలు వస్తాయి అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. కుండలిని యోగా ఇంకా చూద్దాం. కుండలిని లైస్ కాయిల్డ్ అండ్ డార్మెంట్, బట్ వెన్ ఇట్ ఈస్ అవేకెండ్ ఇట్ అరైజెస్ అండ్ బిగిన్స్ టు ట్రావెల్ అప్వర్డ్. దాన్ని మీరు అవేకన్ చేసినప్పుడు అది పైకి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తుంది అని చెప్తారు. వెన్ ఇట్ పాసెస్ త్రూ ఎ చక్ర ఇట్ గివ్స్ వేరియస్ సైకిక్ ఎక్స్పీరియన్సెస్ అండ్ పవర్స్. అది ఒక చక్రం నుంచి ఒక చక్రానికి దాటి కొలది మీకు ఆ శక్తులు పెరుగుతూ ఉంటాయి, ఆ ఎక్స్పీరియన్సెస్ మారుతూ ఉంటాయి అని చెప్తారు. వెన్ ఇట్ రీచెస్ సహస్రరా వన్ కెన్ అటైన్ ద పవర్ టు పెర్ఫార్మ్ మిరకిల్స్ అండ్ అచీవ్ లిబరేషన్. అప్పుడు మోక్షం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ కుండలిని అలా ట్రావెల్ చేస్తూ ఆ సహస్రాకి చేరుకున్నప్పుడు మోక్షం వస్తుంది అని చెప్తారు. అంటే మీరు భగవంతుడిని అనే స్పృహలోకి వస్తారు అని. ఇది చాలా భయంకరమైనటువంటి యోగా సిద్ధాంతాల్లో ఇదొకటి అని చెప్తారు. ఎందుకు అంటే స్వామి ముక్తానంద అనే ఆయన ఈ మోక్షం కోసం, లిబరేషన్ కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. చేసిన తర్వాత ఆయనకి ఎక్కడా కూడా ఏ గురువు గారి ద్వారా అది కలగకపోవడం వల్ల ఇక భారతదేశం అంతా తిరిగాడు. ఇక కుదరని పరిస్థితుల్లో ఏమనుకున్నాడు అంటే తిరిగి ఇంటికి వచ్చేసే పరిస్థితుల్లో ఆయన ఒక తపస్సు చేస్తున్నటువంటి సాధువు గారిని చూశాడు. ఆయన ఎక్కడ సాధన చేస్తున్నాడు అని అంటే చాలా స్ట్రేంజ్ గా అనిపించింది. ఎందుకు అంటే పూర్వము మనుషులు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత దాని వాళ్ళ యొక్క ఎక్స్క్రీటాన్ని తర్వాత రోజు స్కావెంజర్స్ వచ్చి తీసేస్తారు. దాన్ని వాటిని బకెట్స్ లో పట్టుకుని తీసుకెళ్లి ఒక డంపింగ్ గ్రౌండ్ లో పడేస్తారు. అలాంటి ఎక్స్క్రీటా అంతా పడేసే ఒక డంపింగ్ గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఈ ఎక్స్క్రీటా పైన ఉంటది కదా గుట్ట మీద, ఆ పైన కూర్చుని ఆయన ధ్యానం చేస్తా ఉన్నాడు. అప్పుడు ముక్తానంద గారికి చాలా ఆశ్చర్యం వేసింది. అరే అందరూ అసహసించుకునే ఈ ప్లేస్ లో ఈయన సాధన చేస్తున్నాడు అని అంటే ఈయన ఖచ్చితంగా చాలా డిఫరెంట్ అని ఈయనకి అనిపించింది ముక్తానంద గారికి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. కలిస్తే ఆయన ఆ తొడ మీద కూర్చోమని చెప్తాడు. అప్పుడు ముక్తానంద ఆ స్వామీజీ తొడ మీద కూర్చున్నప్పుడు స్వామీజీ ఏం చేస్తాడు అని అంటే ఈ నుదుటి భాగంలో నాలుగుతో నాకుతాడు. ఇలా అలా నాకడం ద్వారా ఆ కుండలిని అనే దాన్ని అవేకన్ చేశారు. అంటే స్థిరంగా డార్మెంట్ గా కాయిల్డ్ రూపంలో ఉన్నటువంటి కుండలిని అనేది ఇప్పుడు ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసింది అని చెప్తారు. అట్లా కుండలిని అనేది యాక్టివేట్ చేశాడు అని చెప్తారు. అది ఎంత భయంకరమైనటువంటి ఎక్స్పీరియన్సో ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ నెక్స్ట్ డే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడంట. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తూ ఏమంటాడంటే, ఆన్ రీచింగ్ మై డెస్టినేషన్ ఐ సాట్ ఫర్ మెడిటేషన్. సూన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ రెస్ట్లెస్ అండ్ అన్ఈజీ. విత్ ఇన్ మూమెంట్స్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ టు మీ, ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇట్. తర్వాత ఆయన ఏమంటాడంటే, ఐ ఫెల్ట్ ఐ వుడ్ సూన్ బికమ్ ఇన్సేన్. పిచ్చోండి అయిపోతానేమో అని అనిపించింది. తర్వాత ఏమంటాడు చూడండి, దట్ ఈవినింగ్ అట్ అబౌట్ 9 o'clock ముక్తానంద గారు మళ్ళీ మెడిటేషన్ కోసం కూర్చున్నాడంట. అప్పుడు ఏమంటాడనంటే, నెక్స్ట్ ఐ సా అగ్లీ అండ్ డ్రెడ్ఫుల్ డీమన్స్ లైక్ ఫిగర్స్. ఐ థాట్ దెమ్ టు బి ఈవిల్ స్పిరిట్స్. చాలా భయంకరమైనటువంటి రూపాలను నేను చూశాను, అవి ఈవిల్ స్పిరిట్స్ ఏమో అని నేను అనుకున్నాను అని చెప్తాడు. ఇంకేమంటాడు చూడండి, మై ఐస్ వర్ ఫోర్స్ఫుల్లీ క్లోజ్డ్ అండ్ ఐ ఫెల్ట్
ఏ ఫెయింటింగ్ సెన్సేషన్, స్పృహ తప్పి పడిపోతానేమో అన్నటువంటి స్పృహ కలిగిందంట ఆయన. ఐ వాజ్ టెరిఫైడ్ బై దట్ పవర్ఫుల్ డాజలింగ్ లైట్ అండ్ ఇట్ పుట్ మీ అవుట్ ఆఫ్ గేర్ అని అంటాడు. అంటే చాలా భయంకరమైనటువంటి ఎక్స్పీరియన్సెస్, ఈవిల్ స్పిరిట్స్ లాంటివి నేను చూశాను అని చెప్తా ఉన్నాడు ఆయన. ఈ యోగా చేసేవాళ్ళు చాలా సార్లు డిప్రెషన్ లోకి, ఒక రకమైనటువంటి సైకలాజికల్ డిజార్డర్స్ లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్తారు. అందుకనే ఒక ఆయన ఏమంటాడంటే ఇది ఒక డయబాలికల్ ప్రాక్టీస్ అని అంటాడు, మిస్టిసిజం అని అంటాడు విలియం జేమ్స్ అనే ఆయన. డైబాలికల్ అంటే రాక్షస సంబంధమైనటువంటి మిస్టిసిజం, రహస్యవాదం అనమాట. ఇది కుండలిని యోగా. ఆఖరికి నేను చెప్పి ముగిస్తాను. తాంత్రిక యోగా గురించి మనం తెలుసుకోవాలి. తంత్ర అనేది ఇది 600 ADలో ఇండియాలో అపీర్ అయింది. 1000 ADకి వచ్చేటప్పటికి అది విపరీతంగా కల్చర్ ని డామినేట్ చేస్తూ వచ్చింది. వీళ్ళ యొక్క ప్రాక్టీసెస్ చాలా క్రూడెస్ట్ ఫార్మ్స్ మనం చూస్తే, వర్షిప్ ఆఫ్ సెక్స్ ఆర్గాన్స్ అంటే మర్మావయాల్ని ఆరాధించడము, సెక్స్ ఆర్జీస్ చేస్తారు, తర్వాత డ్రింకింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ హ్యూమన్ సీమెన్, బ్లాక్ మ్యాజిక్, వ్యక్తుల్ని నరబలులు ఇవ్వడం, ఈవిల్ స్పిరిట్స్ తో కాంటాక్ట్ పెట్టుకోవడం, తర్వాత చచ్చిపోయిన కుళ్ళిపోయినటువంటి క్రిమేషన్ గ్రౌండ్స్ లో ఆ శరీరాలతోటి, డెడ్ బాడీస్ తోటి ఉండడం, ఇవన్నీ కూడా తాంత్రిక్ ఫిలాసఫీలో, తాంత్రిక యోగాలో భాగం. ఇట్ యాక్సెప్ట్స్ నాన్ డ్యూయలిస్టిక్ ఐడియా. వీళ్ళు ఏమంటున్నారు అంటే 2 రియాలిటీస్ లేవు, మేలు ఫిమేల్ అనేది 2 కదా, అలా లేదు, ఉన్నదంతా ఒకటే. రైట్ రాంగ్ లేదు, గుడ్ అండ్ ఈవిల్ లేదు, రియల్ అన్రియల్ అని అనడానికి ఏం లేదు, ఉన్నదంతా కూడా ఏంటి అని అంటే లీల, మాయ అంట. సో లీలా ఇస్ ద ప్లే ఆఫ్ కాస్మిక్ కాన్షియస్నెస్. అంతా 2గా కనబడుతుందంతా కూడా లేలే, కానీ వాస్తవానికి ఉన్నదంతా కూడా ఒకటే అని చెప్తారు. సో అవర్ సెక్సువల్ ఫంక్షన్ ఇస్ ద మీన్స్ ఆఫ్ అవర్ కనెక్షన్ విత్ డివైన్. అంటే ఆ డివైన్ కాన్షియస్నెస్ తోటి మనం కనెక్ట్ అవ్వడానికి సెక్స్ అనేది ఒక మార్గం అని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో మైండ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ బాండేజ్ అండ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ద అల్టిమేట్ రియాలిటీ. అంతిమ వాస్తవాన్ని పట్ల మనకి ఈ సరైనటువంటి జ్ఞానం లేకుండా అజ్ఞానం కలిగి ఉండడానికి, మన బాండేజ్ కి కారణం ఏంటి అని అంటే మైండ్ అని అంటూ ఉన్నారు. ఆలోచించే సామర్థ్యం కలిగి ఉండడమే మనకి సమస్య. సో తంత్ర యూజెస్ మంత్ర యాజ్ వన్ ఆఫ్ ద వెపన్స్ టు కిల్ ద మైండ్. కాబట్టి ఈ మైండ్ ని చంపేయాలి అని అంటే, ఆలోచన సరళిని, ఆలోచన ప్రక్రియని చంపేయాలంటే మంత్రాన్ని వల్లిస్తూ ఉండడం అనేది చేయాలి అని అంటారు. సెక్షువల్ రిచువల్ అనేది ఒకటి ఉంటది, అంటే గురువు గారు స్టార్ట్ చేస్తారు, దాన్ని మైథున అని అంటారు. అంటే ఈ రిచువల్ తంత్రాలో ఒక కీలకమైనటువంటి ఒక ఒక రిచువల్ అనమాట. దాన్ని ఏమంటాము, ఒక ప్రక్రియ. ఇది గురువు గారు ఆయనకి మాత్రమే తెలిసినటువంటి కొత్త విషయాలు ఉంటాయి, ఆయన మాత్రమే తన శిష్యుడికి చేయగలడు, శిష్యురాలకి చేయగలుగుతాడు. పుస్తకాలు చదివి చేయడానికి అదే అవదు. కాబట్టి గురువు గారే మాత్రమే దాన్ని ఇనిషియేట్ చేస్తూ నేర్పించాల్సి ఉంటుంది. కాబట్టి మైథున అనేది గురువు గారు ఇనిషియేట్ చేస్తారు. సో తంత్ర సైకిక్ ఎక్స్పీరియన్సెస్ బై ద 3-fold ఇమ్మొబిలిటీ ఆఫ్ సీమన్, బ్రెత్ అండ్ కాన్షియస్నెస్. అంటే ఒక రకంగా 3 రకాల దిగ్బంధనం చేస్తారన్నమాట. దిగ్బంధనం చేయడం ద్వారా మనం సైకిక్ ఎక్స్పీరియన్సెస్ ని చేయగలుగుతాము అని అంటారు. అంటే ఏం జరుగుతుంది అంటే సెక్షువల్ యాక్ట్ లోకి ఇన్వాల్వ్ అవుతారు, లైంగిక కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతారు, అంటే ఫిజికల్ గా బాగా ఎరోజల్ అవుతారు, అంటే ఆ లైంగికంగా బాగా యాక్టివేట్ అవుతారు సెక్షువల్ యాక్టివిటీ వాళ్ళు. కానీ వాళ్ళు ఎజాక్యులేట్ చేయడానికి లేదు, వాళ్ళు వీర్యాన్ని స్ఖలించకుండా దాన్ని ఆ మాక్సిమం పీక్ పాయింట్ దగ్గర ఆపాలి. రెండోది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బ్రీత్ ని కంట్రోల్ చేస్తారు. మూడోది మంత్రాన్ని చదువుతూ మైండ్ ని బ్లాంక్ చేస్తారు. ఇట్లా 3-fold కాన్షియస్
దిగ్బంధనం, ఇమ్మొబిలిటీ అనేది చేస్తారు. కాబట్టి మైండ్ ని మంత్రంతో ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఫోకస్డ్ గా స్టిల్ గా స్థిరంగా ఉన్నటువంటి మైండ్ ద్వారా ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా సాధించినటువంటి ఎనర్జీని డిసిపేట్ చేస్తారు, రిలీజ్ చేస్తారనమాట. సో మైథున first stimulates and then traps the energies of sexual arousal to be able to release them through the channel of still mind. దాన్నే స్పిరిచువల్ ఆర్గాజం అని అన్నారు. అంటే స్పిరిచువల్ ఆర్గాజం అంటే ఏంటి అంటే, మన స్థిరంగా మంత్రం జపించడం ద్వారా స్థిరంగా ఉండిపోయినటువంటి మైండ్ ద్వారా మనం లైంగికంగా కార్యక్రమాలు చేయడం ద్వారా వచ్చినటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, ట్రాప్ చేసినటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఆ స్టిల్ మైండ్ ద్వారా ఛానలైజ్ చేస్తామన్నమాట. అట్లా చేయగలిగితే దాన్ని స్పిరిచువల్ ఆర్గాజం అని అన్నారు. రజనీష్ ఏమంటాడు చూడండి, ఆచార్య రజనీష్, ఈయన తాంత్రిక్ ఇండియన్ ఫిలాసఫీ ఇక్కడ టీచ్ చేశాడు. ఆయన అమెరికా వెళ్ళేటప్పటికి రీజన్ ద్వారా, హేతుని వినియోగించడం ద్వారా మనం సత్యాన్ని తెలుసుకోలేము అని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి రీజన్ మనకి ఉపయోగపడదు, మనకి సహాయం చేయలేని స్థితిలో ఉంది అన్న ప్రజల దగ్గరికి ఈయన వెళ్ళినప్పుడు ఈయన ఏం చేశాడు అని అంటే, మైండే అసలు మన ఎనిమి, కాబట్టి మైండ్ని మనం పట్టించుకోకుండా ఉండాలి, వాడకూడదు అనే దాన్ని స్టార్ట్ చేశాడు. కాబట్టి ఈయన పాపులర్ అయ్యాడు. కాబట్టి సెక్స్ ఈజ్ సింప్లీ ఎ డోర్. While making love to a woman, you are really making love to existence itself. అంటే ఒక స్త్రీతోటి నువ్వు సెక్స్ చేస్తా ఉన్నప్పుడు వాస్తవానికి నువ్వు చేస్తుంది ఏంటి అంటే, ఎగ్జిస్టెన్స్ ని నువ్వు ప్రేమిస్తున్నావు. ఎగ్జిస్టెన్స్ తోటి నువ్వు సెక్స్ చేస్తున్నావు. ద ఉమెన్ ఈజ్ జస్ట్ ఎ డోర్, ద మ్యాన్ ఈజ్ జస్ట్ ఎ డోర్. కేవలం ఒక ద్వారం లాంటి. Once you have learned to reach samadhi or super consciousness through sex, you don't need a woman for you. మీకు ఒక స్త్రీ అవసరం లేదు. అంటే సూపర్ కాన్షియస్నెస్ లోకి మీరు వెళ్ళగలిగే స్థితికి, అలాంటి ప్రాక్టీస్ లోకి కానీ మీరు రాగలిగితే, అప్పుడు మీకు పురుషుడికి స్త్రీ కానీ స్త్రీకి పురుషుడు కానీ అక్కర్లేదు. మీరు మీలో మీ గదిలోనే ఉండి మీలో ఉన్నటువంటి మీ ఫెమైన్ రియాలిటీ తోటి సెక్స్ చేసి మీరు ఆ సమాధి స్థితిలోకి చేరిపోగలరు అని చెప్తాను. సో యూ కెన్ హ్యావ్ సెక్స్ విత్ ద హోల్ యూనివర్స్. టోటల్ యూనివర్స్ తో సెక్స్ చేయొచ్చు మీరు. విత్ ట్రీస్, చెట్లతో సెక్స్ చేయొచ్చు. విత్ మూన్, చంద్రుడితో సెక్స్ చేయొచ్చు. విత్ ఎనీథింగ్, దేనితోటైనా సెక్స్ చేయొచ్చు. తద్వారా ఆ సూపర్ కాన్షియస్నెస్ లోకి, నేనే భగవంతుడు అన్నటువంటి స్పృహలోకి మీరు చేరుకోవచ్చు అని చెప్తాను. డేంజర్స్ చూసుకుని మన క్రిస్టియన్ పర్స్పెక్టివ్ చూసి క్లోజ్ చేసుకుందాం. జర్మనీకి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వాళ్ళు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్కి వెళ్ళి మానేసినటువంటి వాళ్ళని సర్వే చేశారు. వాళ్ళు ఏం తేల్చారు అని అంటే, 56% had decreased concentration abilities during the transcendental meditation phase. Only 16% reported an improvement. అంటే మీరు యోగా చేస్తే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగిపోతాయి అనేది భ్రమ. 56% తగ్గిపోయింది, కేవలం 16% ఎన్హాన్స్మెంట్. 61% found it more difficult to manage the workload as against 13% who reported an increased కెపాసిటీ. 61% అసలు డే టు డే వర్క్ లోడ్ ని మేనేజ్ చేయడం కష్టమైపోతుంది అని చెప్పారు, ఏది యోగా చేయడం ద్వారా. కానీ 13% ఇంప్రూవ్మెంట్ చెప్పారు. ఇన్ 76% ఆఫ్ ద కేసెస్ సైకలాజికల్ డిజార్డర్స్ అండ్ ఇల్నెస్ అక్కర్డ్. 76 మంది సైకలాజికల్ డిజార్డర్స్ కి లోనయ్యారు, రోగాలు బారిన పడ్డారు, ఇల్నెస్. 43% had psychiatric treatment or had to have medical treatment during the transcendental meditation phase. 43% వీళ్ళకి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంట.
మెడికల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా చూడండి, సైకలాజికల్ డిజార్డర్స్ లో టైర్డ్నెస్ 63%, అలసట, స్టేట్స్ ఆఫ్ యాంగ్జైటీ ఆందోళన 52% పెరిగిపోయింది. 52% పీపుల్ కి ఆందోళన ఫీల్ అవుతా ఉన్నారు. డిప్రెషన్ 45%, నెర్వస్నెస్, రిగ్రెషన్ అంటే ఇక ముందుకు వెళ్లకుండా ఇక వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి 39%, నెర్వస్ బ్రేక్ డౌన్ సంపూర్ణంగా ఇక పూర్తిగా బ్రేక్ డౌన్ అయిపోవడం 26%, సీరియస్ సూసైడల్ టెండెన్సీస్ 20%, ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి ఆలోచనలు 20% పీపుల్కి ఉన్నాయి. సో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ లో అంత పాజిటివ్, యోగా చేస్తే అంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చేస్తాయని చెప్తున్నది దానికి భిన్నంగా ఉన్నటువంటి రీసెర్చ్ రిజల్ట్స్. కాబట్టి యోగా ఈజ్ నిరుపయోగ వాస్తవానికి. ఎందుకో చూద్దాం. సాంఖ్య ఐడియా ఆఫ్ ఎమనేషన్ ఆఫ్ ఫిజికల్ యూనివర్స్ ఫ్రమ్ ద ఫిజికల్ ప్రకృతి ఈజ్ అగెయిన్స్ట్ మోడర్న్ సైన్స్. మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది? ఎక్స్ నిహిలో చెప్తుంది, అంటే అవుట్ ఆఫ్ నథింగ్ యూనివర్స్ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది అని చెప్తుంది మోడర్న్ సైన్స్. అంతేగాని అంటే స్పేస్ టైమ్ యూనివర్స్ కి ఒక బౌండరీ కండిషన్ ఉంది, ఒక బౌండరీ ఉంది అని చెప్తుంది. అంటే ఇట్ హ్యాడ్ అ బిగినింగ్ అని చెప్తుంది. కాబట్టి అది కనబడినటువంటి అదృశ్యమైనటువంటి ప్రకృతిలోంచి వచ్చింది అనేది మోడర్న్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కి వ్యతిరేకంగా ఉంది. రెండవది, యోగా వాస్ నాట్ మెంట్ ఫర్ ఫిజికల్ ఫిట్నెస్ బికాస్ ఫిజికల్ వరల్డ్ ఈస్ ద కాజ్ ఆఫ్ దుఃఖ, సెపరేషన్ ఫ్రమ్ ఇట్ ఈజ్ మోక్ష అకార్డింగ్ టు సాంఖ్య. సో సాంఖ్య ప్రకారం ఏంటి? అసలు ఫిజికల్ వరల్డ్ తో కలిసి ఉండటమే పురుషుడికి ఉన్నటువంటి దుఃఖానికి కారణం. కాబట్టి మోక్షం ఏంటి? ఈ భౌతిక ప్రపంచం నుంచి వేరుగా అయిపోవడమే మోక్షం అని అంటా ఉన్నప్పుడు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ శరీరాన్ని క్షేమంగా ఉంచుకోవాలి, ఫిట్ గా ఉంచుకోవాలి అని ఎక్కడుంది? అసలు ఎక్కడా లేదు. యోగా వాజ్ నాట్ మెంట్ ఫర్ హెల్త్ ఆర్ పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ కాదు కావాల్సింది యోగాలో, నేనే భగవంతుడిని అనే స్పృహ కావాలి. అది ఆరోగ్యానికి సంబంధించింది అసలు కానే కాదు. కేవలం నేను భగవంతుడిని అనే స్పృహ నాకు లేదు, అది కలగాలి అన్న ఆలోచన మాత్రమే ఉంది. ఏది? అద్వైత అడాప్ట్ చేసుకున్నటువంటి యోగాలో. అంతకు ముందున్నటువంటి యోగాలో అది హెల్త్ కి సంబంధించింది కాదు, కేవలం మోక్షాన్ని సిద్ధింప చేసుకోవడం కోసం. తనలో కలుగుతున్నటువంటి ఈ మార్పులు నావి కాదు, ప్రపంచం వేరు, నేను వేరే, అవి నాకు సంబంధం లేదు అన్నటువంటి స్పృహలోకి, వియోగంలోకి రావడం కోసం ఉద్దేశించింది. కానీ ఎక్కడ కూడా హెల్త్ కి సంబంధించినటువంటి సిద్ధాంతం ఇందులో లేదు. ఇట్స్ నాట్ ఎ రిలాక్సేషన్ టెక్నిక్ బట్ ఎ రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ మెటఫిజికల్ మిస్టిసిజం. అది ఎక్కడ కూడా రిలాక్సేషన్ అవ్వడానికి, మనం మానసిక సంతులనం కోసం, మనశ్శాంతి కోసం ఉద్దేశించింది కాదు అది. ఇట్స్ ఎ రిలీజియస్ ప్రాక్టీస్. ఎందుకునంటే ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడికి కొన్ని తత్వాలు చెప్పారు వీళ్ళు, ఈశ్వరుడు నిర్గుణుడు అని చెప్పారు, ప్రపంచ బంధంలోకి రానోడు అని చెప్పారు. అంతేగాని ఆయన ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఒక సృష్టికర్త, సృష్టికి అతీతమైన వాడు, అనంతుడు అని చెప్పలేదు వీళ్ళు. కాబట్టి వీళ్ళు నమ్ముతున్నటువంటి భగవంతుడు, ఈశ్వరుడు, క్రైస్తవులు నమ్ముతున్నటువంటి భగవంతుడితో సమానం కానప్పుడు ఈ ప్రాక్టీస్ ని క్రైస్తవులు, ముస్లిమ్స్ ఎందుకు చేయగలుగుతారు? ఇట్స్ ఎ రిలీజియస్ ప్రాక్టీస్. హ్యూమన్ సోల్ ఈజ్ నాట్ నిర్గుణ. మనకు తెలుసు, మనం ఆలోచించగలుగుతున్నాము, ప్రేమించగలుగుతున్నాము, నిర్ణయాలు చేయగలుగుతున్నాము. ఇవన్నీ కూడా గుణరహితమైనవి కాదు, గుణాలు ఉన్నాయి. ద ప్రాబ్లం విత్ హ్యూమానిటీ ఈజ్ నాట్ ద హ్యూమన్ సెల్ఫ్ బట్ ద హ్యూమన్ సెల్ఫిష్నెస్ కాజ్డ్ బై ఏలినేషన్ ఫ్రమ్ గాడ్. మానవుడికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి? నేనున్నానన్న భావన కలిగి ఉండడం కాదు, కేవలం సెల్ఫిష్నెస్,
స్వార్థం మానవుడి యొక్క సమస్య. నేను మాత్రమే ఉండాలి, నేనే బాగుండాలి, నేను, నాకు, నాది అన్న ఆ సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనేది హ్యూమన్ ప్రాబ్లం. మానవుడు అలా అంత సెల్ఫ్ సెంటర్డ్ ఎందుకు అయిపోయాడు, ఎంత స్వార్థంతో నిండినటువంటి మనిషి అయిపోయాడు అని అంటే వాడు భగవంతుడి నుంచి దూరం అయ్యాడు కాబట్టి. భగవంతుడు ఎవరో తనకి తెలియకపోవడం వల్ల, భగవంతుడితో సరైన సంబంధంలో ఉండాలన్నటువంటి ఆలోచన లేకపోవడం వల్ల వాడు ఇండిపెండెంట్ గా తన గురించి తాను ఆలోచించుకుంటున్నాడు కాబట్టి స్వార్థపరుడు అయ్యాడు. రీఇన్కార్నేషన్, కర్మ బిలాంగ్ టు హిందూ వరల్డ్ వ్యూ. ఈ రెండు నమ్మకాలు క్రైస్తవ విశ్వాసంలో ఎక్కడున్నాయి? పునర్జన్మకి, కర్మ సిద్ధాంతానికి క్రైస్తవ్యంలో తావే లేదు. కేవలం కర్మలను బట్టి నాకు మోక్షాన్ని ఇస్తే దేవుడు, మోక్షం అంటే దేవునితో కలిసి ఉండే అవకాశం ఇస్తే, ఎవడు ఆ కర్మఫలం వల్ల సాధ్యం కాదని బైబిల్ చెప్తాం. కేవలం కృపను బట్టి మాత్రమే దేవుడు మనల్ని అంగీకరిస్తాడని చెప్తాం. కాబట్టి కర్మకి కృపకి అసలు పొంతనెక్కడుంది? రీఇన్కార్నేషన్ అనేది లేనే లేదు కదా. మానవుడికి ఒకే ఒక జన్మ ఉంది. అతడు చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుని ముందు తీర్పు కోసం నిలబడాల్సి ఉంటది అని చెప్పింది కదా బైబిల్. కాబట్టి రీఇన్కార్నేషన్ నమ్మే యోగ, కర్మ సిద్ధాంతాన్ని నమ్మే యోగ రిలీజియస్ ప్రాక్టీస్ కాకపోవడం ఏంటి? సంపూర్ణంగా అది రిలీజియస్ ప్రాక్టీస్. అది క్రైస్తవ సిద్ధాంతాలకి, మూల సిద్ధాంతాలకి భిన్నమైనటువంటి సిద్ధాంతం. హ్యూమన్ సోల్ ఈజ్ నాట్ డివైన్ ఇన్ ఎసెన్స్ అకార్డింగ్ టు ద బైబిల్. అసలు అద్వైత ఫిలాసఫీ ప్రకారంగా మానవుడే భగవంతుడైతే అది పూర్తిగా బైబిల్ సిద్ధాంతానికి వ్యతిరేకం కదా. బైబిల్ మానవుడిని కేవలం దేవుని యొక్క స్వరూపంలో సృజించబడినటువంటి వాడు, క్రియేటెడ్ బీయింగ్ అని చెప్తుంది. మానవుడికి ప్రారంభం ఉందని చెప్తుంది బైబిల్. మానవుని యొక్క ఉనికికి ప్రారంభం ఉందని చెప్తుంది బైబిల్. అలాంటిది మానవుడు దేవుడే అని చెప్పడం అనేది అది హైందవ మత సిద్ధాంతం కదా. సో యోగా సిద్ధాంతం అనేది పూర్తిగా హైందవ సిద్ధాంతానికి పుసుకుతుంది, కానీ అది క్రైస్తవ విశ్వాసంతో ఎలా పుసుకుతుంది? పుసుకే ఆస్కారమే లేదు కదా. కాబట్టి అసలు యోగా అసలు రిలీజియస్ కాదండి, ఇవన్నీ ఏంటి? వాళ్ళకి యోగా తెలియదు అనమాట. యోగా అంటే ఏంటో తెలియదు అనమాట. అందుకని రిలీజియస్ ప్రాక్టీస్ కాదనుకుంటున్నారు పాపం, కానీ వాస్తవానికి అది రిలీజియస్ ప్రాక్టీస్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్స్ టు బికమ్ గాడ్. అసలు మానవుడు దేవుడు అవడం ఏంటి? హాస్యాస్పదం క్రిస్టియానిటీ ప్రకారంగా. కాబట్టి అది సాధ్యం కాదు, కష్టం కాదు, డిఫికల్ట్ కాదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కాబట్టి ఆ ప్రాక్టీస్ చేయడం ద్వారా నేను భగవంతుడిని అవుతాను అని అనుకుంటే అది బుద్ధిహీనత, అది సాధ్యం కాదు. కాబట్టి క్రిస్టియన్ రెస్పాన్స్ ఏంటి అని అంటే, క్రిస్టియన్ మెడిటేషన్ ఈజ్ ఫిల్లింగ్ అవర్ మైండ్స్ విత్ గాడ్ రివీల్డ్ ట్రూత్. దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి సత్యాన్ని మెడిటేట్ చేస్తూ ఉండడం. అంటే నేర్చుకున్నటువంటి సత్యం నా వ్యక్తిగత జీవితానికి ఎక్కడ అన్వయం అవుతుంది, ఎలా మార్చుకోవాలి, నా వైఖరిని ఎట్లా మార్చుకోవాలి, నా బిహేవియర్ని ఎట్లా మార్చుకోవాలి అని నేను నిరంతరం దాని మీద ధ్యానం చేస్తూ ఉంటే దాన్ని మెడిటేషన్ అంటున్నాం, క్రిస్టియన్ మెడిటేషన్ అంటా ఉన్నాం. ఇట్ ఈస్ డన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేసే పని. అంతేగాని ఏదో ఒక అర్థం లేని పదాన్ని పదే పదే వల్లిస్తూ ఉండడం ద్వారా నా మనసుని ఖాళీ చేసుకోవడం కాదు మెడిటేషన్ అంటే. నా మనసుని సత్యంతో నింపుకోవడం క్రిస్టియన్ మెడిటేషన్ అంటే మెడిటేషన్ లో నేను సత్యంతో నా మనసుని నింపుకునే ప్రయత్నం చేస్తున్నాను, ఖాళీ చేసుకోవడం కాదు. హ్యూమన్ ప్రాబ్లమ్ ఈ స్పిరిచువల్ ఏలినేషన్ ఫ్రమ్ గాడ్. మానవుడి ప్రాబ్లమ్ మెటఫిజికల్ ప్రాబ్లం కాదు. వాడు భగవంతుని స్పృహ లేకుండా అజ్ఞానం వల్ల కలిగినటువంటి ప్రాబ్లం కాదు అది. మానవుడికి ఉన్న సమస్య ఆధ్యాత్మిక సమస్య. ఇట్స్ ఏలినేషన్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి వేరైపోయినటువంటి పరిస్థితి, దేవుడి నుంచి ఎడబాటును అనిపిస్తున్నటువంటి పరిస్థితి. స్పిరిచువల్ అండ్ మారల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? అవి బేసిక్ ప్రాబ్లమ్స్. స్పిరిచువల్ నుంచి మారల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే దేవుడు ఎవరో తెలియనప్పుడు, దేవుడితో సంబంధం లేనప్పుడు దేవుడు ఆశించినట్లు బ్రతకడం సాధ్యం కాదు. కాబట్టి అలాంటి మారల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇమ్మోరల్ లైఫ్ లీడ్ చేయడం వల్ల ఏమవుతుంది?
మానవుడు గిల్ట్తో బాధపడుతున్నాడు, డిప్రెషన్తో బాధపడుతున్నాడు, సూసైడల్ టెండెన్సీతో బాధపడుతున్నాడు, లాస్ ఆఫ్ హోప్, నిరీక్షణ లేకుండా రేపు ఏమైపోతానన్న భయంతో బ్రతుకుతా ఉన్నాడు, కాన్ఫిడెన్స్ లేదు, ఫియర్ ఆఫ్ డెత్, మరణాన్ని గురించినటువంటి భయంతో బాధపడతాం. సొల్యూషన్ ఏంటి? ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఆఫర్స్ అస్ హీలింగ్. మనకి ఆ ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ హీలింగ్ అనేది మనకు అవసరం. సో యేసు ప్రభు యొక్క సిలువ మరణంలోనే అది సాధ్యమవుతుంది. సో నా పాప శిక్ష అంతటిని ఆయన సిలువ మీద మోసుకున్నాడు కాబట్టి ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ గిల్ట్. నేను నా నేరానికి రావాల్సినటువంటి శిక్ష ఆయన అనుభవించాడు కాబట్టి ఇక నేరారోపణ చేసే వాళ్ళు ఎవరూ లేరు. దేవుడే నా పాపాన్ని క్షమించాడు కాబట్టి నా మనస్సాక్షితో నేను ధైర్యంగా చెప్పొచ్చు, దేవుడు నా పాపాలు క్షమించాడు, నా శిక్ష అంతా క్రీస్తు మీద వేయడం ద్వారా వాటికి పూర్తి క్షమాపణ కలిగింది అని. కాబట్టి నేరారోపణ అనేది లేదు. రిడెంప్షన్ ఫ్రమ్ ద బాండేజ్. ఒకప్పుడు పాపానికి బానిసల్లా బ్రతికేవాడిని, నేను పాపం చేయకుండా ఉండలేని స్థితిలో బ్రతికాను. కానీ యేసు ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే పాపాన్ని జయించే శక్తి, పాపాన్ని మళ్ళీ చేయకుండా ఉండడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని నాకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని మనలో నివసింప చేయడం ద్వారా మన చేతుల్లో అమూల్యమైనటువంటి సత్య జ్ఞానాన్ని, సత్యవేద గ్రంథమైనటువంటి బైబిల్ని ఉంచడం ద్వారా మనం వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడినప్పుడు పాపాన్ని జయించగలుగుతాం. పీస్ విత్ గాడ్. దేవునితో వైరం ఉండేది ఒకప్పుడు, క్రీస్తు ప్రభువును బట్టి ఆయనతో సమాధాన పడినటువంటి స్థితి మనకి చేరుకున్నాం. కాబట్టి క్రీస్తుతో సమాధానపడి క్రీస్తులో దేవునితో సమాధానపడే ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆయనతో సమాధాన పడినప్పుడు ఆ పీస్ ని మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. మన హృదయాల్లో దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడుతుంది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. రోమపత్రిక 5లో చెప్పినట్టుగా హోప్ ఫర్ ద ఫ్యూచర్. మన ప్రభు సమాధిని జయించి లేచాడు కాబట్టి వీ కెన్ సీ టుమారో. మనం రేపటి దినాన్ని చూడొచ్చు, మనం బ్రతకచ్చు, నిరీక్షణ ఉంది. కాబట్టి మరణాన్నే జయించినటువంటి ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళంగా భవిష్యత్తు గురించినటువంటి నిరీక్షణ మనకి సాధ్యమవుతాము. స్ట్రెంగ్త్ ఫర్ ద ప్రజెంట్. ప్రస్తుతం మనతో పాటు ఉండి మనల్ని నడిపించే దేవుడు. సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని ప్రామిస్ చేశాడు. ఈజ్ ద ఇమాన్యుయల్, గాడ్ విత్ అస్. ఆయన మనతో పాటు ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం బలాన్ని తెచ్చుకుని మనం ఉన్న పరిస్థితుల్లో సర్కమ్స్టెన్సెస్ ని ఫేస్ చేయడానికి బలం వస్తా ఉంది. సో మరణ భయం చేత దాస్యానికి లోనేటువంటి ప్రజల్ని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు అని చెప్తా ఉన్నాడు హెబ్రీ గ్రంథకర్త. కాబట్టి మరణం అన్న దాన్ని చూపించి భయపెట్టి సాతాను మనల్ని దాస్యంలో ఉంచుతా ఉన్నాడు. కాబట్టి మరణాన్ని జయించి సాతాన్ని ఓడించి మనకి ఆ బాండేజ్ లోంచి మనల్ని విమోచించాడు యేసు ప్రభు. కాబట్టి నేను యోగా చేయాల్సినటువంటి అవసరత ఏ కోశాన లేదు. అది మనకి ఏమాత్రం ఉపయోగపడదు. ఉపయోగపడకపోగా మన క్రైస్తవ విశ్వాసానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి సిద్ధాంతం. ఇట్స్ నాట్ ద యూనియన్ బట్ కమ్యూనియన్ విత్ గాడ్ అవర్ చీఫ్ పర్పస్ ఇన్ లైఫ్. సో మన జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే మనం దేవునితో కలిసి బ్రతకడం, అంతేగాని దేవునిలో మమేకమైపోవడం కాదు, దేవునిలో కలిసిపోవడం కాదు, దేవునిలో ఐక్యమైపోవడం కాదు. దేవునితో కలిసి దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ గడపడం, ఆయన్ని తెలుసుకుంటూ బ్రతకడం. కాబట్టి ఆయన సన్నిధిని అనుభవిస్తూ బ్రతికే అనుభవం కోసం మనం వెయిట్ చేస్తున్నాం కానీ దేవునిలో ఐక్యమయ్యే పరిస్థితి గురించి మనం వెయిట్ చేయట్లేదు. కాబట్టి ఇది కంప్లీట్ గా క్రైస్తవ సిద్ధాంతానికి విరుద్ధమైంది యోగా అనేది మనకి అర్థమవుతాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు.